ఎక్కడ 103 kgs. Now you are 63. ఇప్పుడు ఏది తింటే బెటర్ అని చెప్పేసి దానివల్ల ఇప్పుడు ఇలా ఉన్నారు. అంటే వన్స్ మీ టార్గెట్ వెయిట్ మీరు అచీవ్ అయిన తర్వాత ఇఫ్ యూ క్యాన్ మెయింటైన్ ద వెయిట్ ఫర్ ఎంతోమంది వండర్ఫుల్ హీరోస్ ఉన్నప్పటికీ కూడా ఫిట్నెస్కి ఇద్దరు హీరోస్ మాత్రం చాలా ఫేమస్ అనేది మేము నమ్ముతాము. ఒకటి సుధీర్ బాబు గారు, ఇంకోటి కార్తికేయ గారు. మీరేమంటారు? కార్తికేయ గారు హైదరాబాద్లో ఉన్నారు అంటే జిమ్లో ఉంటారు. 1-on-1 నేను చూసింది బెస్ట్ ఫిజిక్ అయితే సుధీర్ బాబు గారు. ఇప్పుడు బాహుబలి టైంలో తీసుకున్నాము, రానా గారిని తీసుకుంటే, రానా గారిని కానీ ప్రభాస్ గారిని కానీ తీసుకుంటే వెయిట్ అనేది అటు ఇటు వాళ్ళది ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. దానివల్ల బాడీలో ఆర్గన్స్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదా? రానా గారు యాక్చువల్లీ ఆయన వర్కౌట్ చేసింది కునాల్ కిందనే. సో రానా గారికి బేసికలీ బై బర్త్ హైపర్ టెన్షన్ ఇష్యూ ఉంది. ఆయన ఏమన్నారంటే జిమ్ చేస్తూ చాలా మంది సెలబ్రిటీస్, అంటే లైక్ సెలబ్రిటీస్ అవనివ్వండి, పొలిటీషియన్స్ అవనివ్వండి, జిమ్ చేస్తూ వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి. ఇన్బిల్ట్గా దేర్ మైట్ బి సమ్ ఇష్యూ. అల్లు అర్జున్ గారిని మీరు ఫస్ట్ చూసినప్పుడు ఎలా ఉండేది? యాక్చువల్లీ నేను గుర్తుపట్టలేదు మ్యామ్. ఆయన వచ్చినప్పుడు పుష్ప లుక్లో వచ్చారనమాట. సో ఆ హెయిర్ అదంతా ఫస్ట్ చూసి గుర్తుపట్టలేదు. బట్ రమేష్ చంద్ర గారు చాలా ఎక్స్పెన్సివ్ అని విన్నాము. అంటే ఇట్ డిపెండ్స్ హౌ యూ కమ్. లిటరలీ నాకు జిమ్ అంటే పెద్ద ఇష్టం లేదు, నాకు అంత ఫేవరెట్ కూడా కాదు జిమ్ అంటే. కానీ వర్కౌట్స్ చేయడం ఇష్టం లేదు అంటే అసలు వీఆర్ రియల్లీ షాక్. రామ్ చరణ్ గారు చాలా మందికి తెలియదు కానీ హీ గోస్ టు జిమ్ అట్ మార్నింగ్ 6 o'clock. జ్యూసులు తాగమనే వాళ్ళు కానివ్వండి, వైట్ రైస్ అనేది అన్హెల్దీ, దాన్ని అర్జెంట్గా మానేసేయండి అని చెప్పేసి చెప్తారు. ఆ ప్లేస్లో బ్రౌన్ రైస్ కానివ్వండి, ఇప్పుడు రీసెంట్గా చాలామంది కినోవా తీసుకోమని చెప్పేసి చెప్తున్నారు. సో వాట్ ఈస్ ద బెస్ట్ రైస్? బ్రౌన్ రైస్ ఆర్ వైట్ రైస్ బోత్ ఆర్ సేమ్. అది జస్ట్ ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. వన్స్ యూ స్టార్ట్ సేయింగ్ దట్ దిస్ ఈస్ హెల్దీ, అబ్బా ఇది హెల్దీ ఏమో అని చెప్పి ఇప్పుడు 10 రూపాయలకి రావాల్సిందని యూఆర్ స్పెండింగ్ 100 rupees there. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ప్రముఖ సెలబ్రిటీ డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ అండ్ జిమ్ ట్రైనర్ రమేష్ చంద్ర గారు ఉన్నారు. హలో రమేష్ చంద్ర గారు. హలో మ్యామ్. ఎలా ఉన్నారు? గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. రమేష్ చంద్ర గారు చూడడానికి ఇంత చిన్నగా ఉన్నారు, ఇంత పెద్ద బరువు బాధ్యతలు ఎలా మోస్తున్నారు మీరు? ఎక్స్పీరియన్స్ అబ్బా. కానీ యువర్ రియల్లీ ఇన్స్పిరేషన్ అండి. ఎక్కడ 103 kgs, ఎక్కడ 55 దాకా వెళ్ళారు కదా మీరు. నవ్ యువర్ 63 అనేది మీ ఫేవరెట్ నంబరా? అలా ఏం లేదు మ్యామ్. అంటే 63, 64 అలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఎందుకంటే అప్పుడెప్పుడో 103 ఉన్నారు, ఇప్పుడు నవ్ యువర్ 63 కదా. సో ఏదైనా కానీ 3తో ఎండ్ అవుతుంది. మేబీ 3 అనేది మీ ఫేవరెట్ ఏమో అని చెప్పేసి. మేబీ నాకు తెలియకుండానే అలా అయిపోయింది. మీరు చెప్పిన తర్వాతే నేను రియలైజ్ అయ్యాను. సో నెక్స్ట్ టైం నుంచి మీరు ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు న్యూమరికల్గా మీరు 3ని కొంచెం ఎక్కువగా నమ్ముకోవడానికి ట్రై చేయండి. షూర్. ఎందుకంటే ఆ 103 కూడా మీకు మంచి హెల్ప్ చేసింది కదా. హెల్ప్ అంటే అక్కడ నుంచి స్టార్ట్ చేయాల్సి వచ్చింది. యా నిజంగా సార్, కొన్ని రియలైజేషన్స్ అనేవి ఎలా వస్తాయంటే మేబీ మనకి బ్యాడ్ అనుకున్నవే కొన్ని గుడ్ చేస్తూ ఉంటాయి అనమాట లైఫ్లో. అది నిజంగా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. ఫైనలీ సో జిమ్ అయితే చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. ఎన్ని ఇయర్స్ అవుతుంది రఫ్గా మీరు కోచింగ్ అంతా ఇవ్వడం స్టార్ట్ చేసి? కోచింగ్ నేను స్టార్ట్ చేసింది 2014 అండి. 2014. ఓకే. నేను జిమ్ మొదలు పెట్టింది అయితే 2009లో మొదలు పెట్టాను. మెయిన్ మీరు అన్నట్టు ఒక 10 kgs వెయిట్ లాస్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేసిన జర్నీ ఇప్పుడు ఇట్లా సెలబ్రిటీ ట్రైనర్ వరకు తీసుకొచ్చింది. 103 kgs ఉన్నప్పుడు మీరు ఫస్ట్ మీ టార్గెట్ 10 kgs? యా, 10 kgs. ఓకే, 10 kgs. ఎవరైనా కానీ బిగినింగ్ ఇదే పెట్టుకుంటారు కదా, అబ్బా 10 kgలు తగ్గితే చాలు సేమ్ 10 kgలు తగ్గితే చాలు, నెక్స్ట్ సంగతి తర్వాత చూసుకుందాం అని చెప్పేసి అంటారు. ఆ 10 kgలు తగ్గాక కదా పెద్ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ లా ఉంటుంది కదా అనిపిస్తుంది. బట్ ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే యూ ఫాల్ ఇన్ లవ్ విత్ ద ప్రాసెస్. అది ఇంకా ఎడిక్షన్ అయిపోతుంది అంట. ఇప్పుడు ఎట్లా తయారైపోయిందంటే ఒక్కరోజు వర్కౌట్ చేయకపోతే నాకు నిద్ర పట్టదు. సో ఎవ్రీడే కంపల్సరీ జిమ్కి రావాల్సిందే, వర్కౌట్ చేయాల్సిందే. కానీ ఆ 10 kgలు తగ్గే వరకు కూడా జిమ్కి రావడం అనేది పెద్ద టాస్క్ ఏమో.
టాస్క్ అంటే ఇంకా ఏం లేదు మ్యామ్. అప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు మా ఫ్యామిలీ వాళ్ళు నన్ను ఒక మాట అనేటప్పటికి నేను అది గట్టిగా ఈగోకి తీసుకున్నాను. సో అదే నాకు పెద్ద మోటివేషన్ అయింది. కానీ మీ ఫ్యామిలీలో ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్, ఇట్ ఈస్ రియల్లీ నాట్ బిగ్ ఇన్సిడెంట్. కాకపోతే ఏంటంటే చాలామంది అలాంటివి జరిగినప్పుడు లైట్ తీసుకుంటారు. మా అక్కే కదా ఉంది అని చెప్పేసి లైట్ తీసుకొని అందరితో ఆ 2-3 రోజులు ఫీల్ అయ్యి తర్వాత మళ్ళీ రియలైజేషన్ అనేది కొంచెం పోస్ట్ పోన్ చేస్తారు. బట్ మీరు మాత్రం దాన్ని సీరియస్గా తీసుకొని ఇక్కడ దాకా రావడం అనేది. సో మీ అక్కకి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పారా? లేదండి. నో చెప్పలేదా? లేదు. ఎందుకంటే అంటే సొంత అక్క కాదు, కజిన్, పెద్దమ్మ వాళ్ళ కూతురు. బట్ ఏదైనా కానీ ఫస్ట్ అయితే అక్కడే కదా మీరు లైక్ అంటే స్టార్ట్ అయింది. అంటే హార్ట్ఫుల్గా అనుకున్నాను, నువ్వు అనడం బట్టే నేను స్టార్ట్ చేసి ఇక్కడ దాకా రాగలిగాను. కానీ పర్సనల్గా థ్యాంక్స్ అని అయితే ఇప్పుడైతే చెప్పలేదు. ఎందుకంటే లైఫ్లో మంచి చేసిన వాళ్ళకంటే కూడా చెడు చేసిన వాళ్ళని ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. కానీ అక్క చేసింది చెడు కాదు, ఒక రకంగా చెప్పాలి అంటే తను ఏదో తను ఫీల్ అయింది మీకు చెప్పారు. కాకపోతే అది వండర్ఫుల్ మోటివేషన్ మీ ఫాదర్ దగ్గర నుంచి మీకు ఏదైతే వచ్చిందో. బట్ మీ ఫాదర్ అలా చెప్పడం కూడా చాలా మంచిది. జనరల్గా నాకు పెద్ద మోటివేటర్. సో యాక్చువల్లీ నేను జిమ్ మొదలుపెట్టి డైలీ వర్కౌట్ చేసినప్పుడు ఎట్లా అంటే మమ్మీ డాడీ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో వాళ్ళ ఫోకస్ అంతా నన్ను బాగా ఎడ్యుకేట్ చేయాలి, మంచి స్టేటస్లో ఉండాలి అనే దాని మీద ఉన్నారు. మధ్యలో నేను ఇలా స్లిప్ అయినప్పుడు నేను F45లో నాకు ట్రైనర్గా జాబ్ వచ్చింది. ఆపరేషన్స్ హెడ్గా చేసిన తర్వాత నేను డాడీతో వెళ్ళి మాట్లాడాను, ఐ వాంట్ సెటప్ ఏ జిమ్ అని. నేను సెటప్ చేద్దాం అనుకుంటున్నాను జిమ్. సో మీరేమంటారని నా దగ్గర ఏమనలేదు, కానీ పాపం మమ్మీ దగ్గర బాధపడ్డారంట. నేను వీడు బాగా సెటిల్ అవ్వాలి, మంచి సీఏగా ఒక హోదాలో కూర్చోవాలనుకున్నాను, వీడేమి ఇప్పుడు జిమ్ అంటున్నాడు అని. నాతో ఎప్పుడు మాట్లాడలేదు కానీ బట్ హీ ఆల్వేస్ సపోర్టెడ్ మీ. హీ డబ్బులు ఇస్తాను, జిమ్ సెటప్ చేద్దు కానీ అన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఐ లాస్ట్ హిమ్. ఐమ్ సారీ. సో కానీ మీ ఫాదర్ నుంచి మీకు చాలా మంచి మోటివేషన్ వచ్చింది. జనరల్గా నాన్న అంటే మనల్ని ఎవరైనా అన్నారంటే అది రాంగ్ అయినా రైట్ అయినా మన సైడే మాట్లాడతారు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో మీ ఫాదర్ అంటే వేరే ఫాదర్స్ అయితే మా అబ్బాయిని ఎందుకన్నావు అలాగా, నువ్వేమన్నా చూసుకుంటున్నావా అది ఇది అని చెప్పి మాట్లాడే ఫాదర్స్ ఉంటారు. కానీ మీ ఫాదర్ మిమ్మల్ని ఎంత మోటివేట్ చేశారంటే సరే తను అంది నేను వెళ్ళి చెప్పడం వల్ల మారిపోదు కదా, సో నువ్వేం చేయాలనుకుంటున్నావు అని చెప్పేసి దానికి తగ్గట్లుగా మీకు చెప్పారు. చూసారా, ఇట్ ఈస్ వండర్ఫుల్ వర్డ్స్. ఆయనలో బెస్ట్ పార్ట్ ఏంటంటే నేనేం చేయాలి అని ఆయన చెప్పలేదు, నాకున్న ఆప్షన్ ఏంటనేది నన్నే రియలైజ్ అయ్యేటట్టు చేశాడు. జిమ్లో జాయిన్ అవ్వు అని ఆయన చెప్పలేదు, నువ్వేం చేయాలో ఆలోచించు అన్నారు. సో దట్ బాట్ మీ టు ది జిమ్. కానీ మీరు కూడా చాలా షార్ప్గా ఆలోచించినట్లే ఇప్పుడు మీరు చెప్తుంటే అనుకుంటున్నాము. యా, నా ఇన్ దట్ టైమ్ యు ఆర్ జస్ట్ 19. యా 19. సో బాయ్స్లో 19 ఇయర్స్ అంటే మెచ్యూరిటీ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ ఆ టైంలో కూడా మీరు ఆలోచించడం, ఆ టైంలో ఇంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవడం, ఇట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్. థ్యాంక్ యూ. అండ్ మీ ఇన్స్టా పేజ్ మేము చూసినప్పుడు ఇట్ ఈస్ రియల్లీ ఇన్స్పైర్డ్. లైక్ అంటే ఫస్ట్ నేను చూసిన వీడియో ఇన్స్టాలో 103 kgs నుంచి ఇప్పుడు ప్రెసెంట్ వాట్ యు ఆర్ అనేది. బట్ దీని వెనకాల అంత ఈజీ అయితే ఏది కాదు కదా, చాలా ఎఫర్ట్. చాలా ఎఫర్ట్. అంటే అందరూ ఏంటంటే 103 kgs నుంచి ఇప్పుడు నేను సెలబ్రిటీ ట్రైనర్ అయ్యానే చూసారు, కానీ ఆ 14 years జర్నీ అనేది ఎవరికి తెలియదు. ఎగ్జాక్ట్లీ 14 years జర్నీ అంటే ఈ 14 yearsలో ఎన్ని అప్ అండ్ డౌన్స్ చూసుంటారు, ఎన్నిసార్లు కింద పడిపోయి ఉంటారు, ఎన్నిసార్లు డిమోటివేట్ అయ్యి ఉంటారు. ఒక్క స్టార్ సక్సెస్ అయ్యారు అంటే ఆ స్టార్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు అనేది పీపుల్కి తెలుసు, బట్ ఆ స్టార్ బిహైండ్ ఎంత హార్డ్ వర్క్ ఉంది అనేది ఎవరికి తెలియదు. అది ఎవరు రియలైజ్ అవ్వరు కూడా మ్యామ్. ఏంటంటే ద బెస్ట్ పార్ట్ నేను చెప్పేది ఏంటంటే నా జర్నీ నుంచి కూడా మనం ఎవరైనా కానీ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింటే చూస్తారు, కానీ మధ్యలో జర్నీ అనేది ఎవరికి అర్థం కాదు, మనకు చెప్పిన వాళ్ళకి తెలియదు. సో ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే డాడీ చనిపోయిన తర్వాత మై ఎంటైర్ వరల్డ్ కొలాప్స్. నేను ఒక్కడనే కొడుకుని, ఇట్ ఈస్ వెరీ హార్డ్ టైం. యా నేను ఒక్కడనే కొడుకుని, అమ్మ ఒక్కతే, నేను ఒక్కడనే. సో మొత్తం నా హెడ్ మీదే పడ్డాయి. అసలు ఆ టైంలో ఏం చేయాలో తెలియదు. ఒక పక్క నుంచి ఫ్యామిలీ అందరి నుంచి ప్రెషర్, గవర్నమెంట్ జాబ్ కాబట్టి డాడీ జాబ్ నాకు వచ్చేస్తుంది. అందరు ఏమంటారు ఐదర్ డూ CA ఆర్ టేక్ అప్ డాడీస్ జాబ్. నాకు రెండూ ఇష్టం లేదు. సో నాకు లిటరలీ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే మా అమ్మతో కూడా నేను గొడవ పడాల్సి వచ్చింది. అయ్యో, ఏ పాయింట్కి వెళ్ళింది అంటే ఎక్కువనొక పాయింట్లో ఏంటిది బ్యాగ్ తగిలించుకొని అడుక్కునేవాడు తిరిగినట్టు తిరుగుతున్నావు, మాట్లాడితే జిమ్ అంటావు, ఏం చేద్దాం అనుకుంటున్నాను లైఫ్లో మా మమ్మీ అన్న రోజు కూడా ఉంది. బట్ అవన్నీ దాటుకొని టుడే ఐఎమ్ హియర్. ఎగ్జాక్ట్లీ నాన్నగారు అలా అయినప్పుడు మీకు ఎంత ఏజ్ ఉంటుంది? 23, 24. 23, టూ యంగ్. యా. సో ఆ టైంలో CA కంప్లీటెడ్. యా కంప్లీట్ అయింది. సో సక్సెస్ఫుల్గా పాస్ అయ్యారా? ఎందుకంటే మీరు చదివిన టైంలో CA అంటే అఫ్కోర్స్ అంటే మీరు చదివిన టైం అంటే ఎప్పుడో కాదు, ఆ టైంలో CA అంటే ఎప్పుడైనా CA అనేది కొంచెం టఫ్ ఎడ్యుకేషన్.
సో అది కంప్లీట్ చేశారు మీరు. అండ్ ఎట్ ది సేమ్ టైం నాన్నగారి జాబ్ మీకు వస్తుంది అంటే గవర్నమెంట్ జాబ్ అనేసరికి ఆటోమేటిక్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో డెఫినెట్గా ఉంటుంది గవర్నమెంట్ జాబ్ అనేది. టూ మచ్ ప్రెషర్. కానీ దాన్ని అంతటిని మీరు దాటుకొని ఇంట్లో ఎలా ఓవర్కమ్ చేశారు అంటే కన్విన్స్ చేయడం చాలా కష్టం కదా. అంటే ఒక విధంగా చెప్పాలంటే నేను స్టబర్న్ అవ్వాల్సి వచ్చింది, కన్విన్స్ ఏం చేయలేదు నేను, ఎదురుగా ఓపెన్గా చెప్పాలి అంటే. నీకు ఎట్లా అంటే నేను చెప్పిందే జరగాలి, లేదు మీరు వాళ్ళు ఏమంటారు అంటే నీ గవర్నమెంట్ జాబ్ చేస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళు నాకు ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే అప్పుడు గవర్నమెంట్ జాబ్ చేస్తే ఫస్ట్ అకౌంటెంట్గా జాబ్ వస్తుందంట, సో 15,000 శాలరీ వస్తుందంట, 3 years వరకు ఇంక్రిమెంట్ ఏమి ఉండదు, దాని తర్వాత టెస్ట్ రాసుకొని యూ కెన్ గెట్ ఏ ప్రమోషన్ అన్నారు. అప్పటికే ఐ వాజ్ టేకింగ్ అరౌండ్ 80,000 యాజ్ ట్రైనర్. సో ఎంత ప్రాక్టికల్గా చూసుకున్నా కానీ దట్ ఈస్ నాట్ వర్త్ అనిపించింది. అదే 15,000 3 years తీసుకునే కంటే సో నెక్స్ట్ 3 yearsలో నేను ఏదైనా అవ్వచ్చు, ఈ డెస్టినీ ఎక్కడికైనా తీసుకువెళ్ళొచ్చు అని మీరు నమ్మారు ఆ టైంలో? అంతకన్నా కూడా మ్యామ్ నేను అనుకుంది ఏంటంటే ఇది నేను హ్యాపీగా చేస్తాను, అక్కడికి వెళ్ళాను అంటే నేను హ్యాపీగా చేయను. మా ఫాదర్ బ్రతుకున్నంత కాలం నాతో ఏం చెప్పారంటే నాకు గతి లేక నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను, నీకు ఆ సిచ్యువేషన్ రాకూడదు అని అన్నారు. ఎగ్జాక్ట్లీ. నాకు లైఫ్ లాంగ్ అదే గుర్తుంది, టిల్ డేట్ కూడా నేను అదే ఫామ్లో ఫాలో అవుతా. నాకు నచ్చలేదు అంటే ఆ పని నేను చేయను. సో మనసు మాట వింటారు. యా డెఫినెట్లీ. డెఫినెట్గా. అంటే అది చాలామంది ప్రాక్టికల్గా ఇప్పుడు అలానే ఆలోచిస్తున్నారు. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ఎవరైనా కానీ మనీ అనేది ఇంపార్టెంటే, కానీ మనీయే ఇంపార్టెంట్ కాదు కదా. ఇట్స్ నాట్ ఎవ్రీథింగ్. ఇట్స్ నాట్ ఎవ్రీథింగ్. సాటిస్ఫాక్షన్ అనేది మెయిన్ ప్రయారిటీ అనేది చాలామంది నమ్ముతున్నారు. బట్ ఇట్ ఈస్ రియలీ వండర్ఫుల్. మేబీ మీరు నమ్ముకున్న దారే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టింది అనుకోవచ్చు. 100%. ఎక్కడ పుట్టారు మీరు? నేను పుట్టింది అంటే అద్దంకి, సొంత ఊరు వచ్చేసి గుంటూరు. ఓకే, అద్దంకి. ఓకే, ఫైనలీ గుంటూరు అబ్బాయి మీరు. ఓకే, ప్రకాశం డిస్ట్రిక్ట్, అద్దంకి అంటే కదా? ప్రకాశం డిస్ట్రిక్ట్. ఓకే, పుట్టింది అద్దంకి, సెటిల్డ్ ఇన్ గుంటూరు. అంటే డాడీ అక్కడ పనిచేస్తున్నారు అనమాట, సో డెలివరీ అక్కడ అయింది. డాడీ వాళ్ళ సొంత ఊరు వచ్చేసి వెల్దుర్తి, విచ్ ఇస్ అగైన్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్. సెటిల్ అయింది గుంటూరులో. ఓకే, మీ గుంటూరులో బొంబాయి చట్నీ ఫేమస్ కదా? అవును. ఎప్పుడైనా టేస్ట్ చేస్తారా? అంటే అప్బ్రింగింగ్ అంతా అక్కడే కదా. మీరు జనరల్గా చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు? లైక్ అంటే 1 or 3 kgs పెరిగారు అంటే బయట దొరికే పునుగుల దగ్గర నుంచి గుంటూరులో? మెయిన్ హాస్టల్ లైఫ్ అండి, అంటే నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉన్నాను. ఓకే. సో అదనే కాదు, హాస్టల్ లైఫ్ ఒకటి, అక్కడ ఫుడ్ ఆబ్వియస్లీ అంత క్వాలిటీ ఏమి ఉండదు. ఎందుకు గుంటూరు అంటే సుబాని హోటల్ అంటారు, మాల్పూరి అంటారు, అసలు డిఫరెంట్ పులిహార దోశ, మసాలా బజ్జీ చాలా ఉంటాయి కదా. అంటే నేను చదివింది లయోలా పబ్లిక్ స్కూల్లో, అదొక 100 acres క్యాంపస్ అనమాట. ఆ ప్రపంచం నుంచి బయట మీకు ఏం తెలియదు. ఈ సుబాని హోటల్, మాల్పూరీలు ఇవన్నీ ఏంటంటే 10th తర్వాతే నాకు తెలిసింది, కానీ 10th లోపు నాకు అసలు ఏం తెలియదు అనమాట గుంటూరు గురించి. బిఫోర్ 10th వెయిట్ ఎంత ఉన్నారు? ఐ డోంట్ నో, మోర్ ప్రాబబ్లీ 70s. ఐ వాజ్ ఆల్వేస్ ఓవర్ వెయిట్. ఓకే, యా, ఫ్రమ్ ది బిగినింగ్. అంటే సో మీరు కూడా మాలానే కొంచెం తినగానే బాడీ పెరిగిపోయే పర్సనే మీరు కూడా? 100%. మీరేమి ఫస్ట్ నుంచి అంటే ఏదో తింటే అంటే లైక్ బిగినింగ్ నుంచి కొంచెం త్వరగా బాడీ వెంటనే మీరు ఇమీడియట్గా ఇవాళ నైట్ బిర్యానీ తింటే రేపు పొద్దునకి అందరిలానే కేజీ పెరుగుతారు మీరు కూడా? ఓకే. కాకపోతే ఏంటంటే బికాస్ ఆఫ్ యువర్ వర్కౌట్స్ ఇప్పుడు ఏది తింటే బెటర్ అని చెప్పేసి దానివల్ల ఇప్పుడు ఇలా ఉన్నారు అలా. అండ్ ఇంకొకటి ఏంటంటే వన్స్ మీ టార్గెట్ వెయిట్ మీరు అచీవ్ అయిన తర్వాత ఇఫ్ యూ క్యాన్ మెయింటైన్ ద వెయిట్ ఫర్ 2 years, మీరు తర్వాత ఏం తిన్నా పెరగరు. అదొక సింపుల్ లాజిక్ అనమాట. ఇది నిజంగా ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. సో 2 years కానీ 2 years మీరు ఓపిక్గా ఆ వెయిట్ని మెయింటైన్ చేయగలగాలి. సో అప్పుడు మీ బాడీ అడాప్టబిలిటీ అంటాం అనమాట, ఆ వెయిట్కి అడాప్ట్ అయిపోతుంది. దెన్ యూ విల్ నాట్ ఇంక్రీజ్. ఇప్పుడు ఐఎమ్ మ్యారీడ్, నా వైఫ్తో బయటికి వెళ్ళినప్పుడు నేను తింటాను. సో ఐ బ్యాలెన్స్, అంటే వెన్ ఎవర్ ఐ గో అవుట్ విత్ మై ఫ్యామిలీ ఆర్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఐ ఎంజాయ్ వాట్ ఎవర్. అంటే మీరు కూడా మాలా స్వీట్లు, పానీపూరీలు అన్నీ తింటారా? అన్నీ తింటాను, బట్ రెగ్యులర్గా కాదు. ఎప్పుడైనా ఇలా బయటికి వెళ్ళినప్పుడు, లేదా సండేస్ బయటికి వెళ్ళినప్పుడు, లేదా ఫ్రెండ్స్తో కలిసి. వీక్లీ వన్స్ అలా అని చెప్పలేము మేము, ఎప్పుడన్నా బయటికి వెళ్తేనే. ఎప్పుడన్నా బయటకంటే ఎప్పుడు వెళ్తారు? మేమైతే ఎప్పుడు బయటే ఉంటాం, అందుకే అడుగుతున్నాను. ప్రాబబ్లీ సండేస్ అనుకోండి. ఓకే, సండే అంటే వీక్లీ ఒకసారి వస్తుంది కదా? యా, ప్రాబబ్లీ సండేస్. అంటే ఒకవేళ ఫోటోషూట్కి కానీ దేనికన్నా రెడీ అవుతున్నామంటే అసలు టచ్ చేయను, ఇంకా ఒక 3-4 months ఏం టచ్ చేయను. వావ్. కానీ ఎలా సార్ అంటే ఎలా వస్తుంది నిగ్రహం అనేది? ఆటోమేటిక్గా వచ్చేస్తుందా? 21 days మ్యామ్, 21 days మీరు షుగర్ ఇంకా టచ్ చేయలేదు అంటే మీకు షుగర్ క్రేవింగ్ అనేది ఉండదు. ఆ 21 days మీరు మీ ఇష్టమైన ఫుడ్స్ నుంచి మీరు దూరంగా ఉండగలిగితే మీ బ్రెయిన్ రీవైర్ అవుతుంది అనమాట. సో దెన్ యూ కెన్ ఈట్ వాట్ ఈస్ హెల్దీ.
21 days ఓపిక పట్టగలిగితే యూ కెన్ చేంజ్ యువర్ హ్యాబిట్స్. బట్ బిఫోర్ మనం మాట్లాడుకుందాము. సో 103 kgs బిఫోర్ మనం మాట్లాడుకుంటే, సో 10th క్లాస్ తర్వాత మీరు మళ్ళీ గుంటూరుకి వచ్చేసారు కదా. యా, సో నార్మల్గానే బిర్యానీస్ కానివ్వండి, బయట దొరికే గుంటూరు స్పెషల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని టేస్ట్ చేసేవాళ్ళ. 100%. సీఏ కోచింగ్కి వెళ్తే సైకిల్ వేసుకొని ఫ్రెండ్స్తో కలిసి రోటీలు, బిర్యానీలు, మాల్పూరీలు, మసాలాలు, వంకాయ బజ్జీలు అన్నీ తిన్నాను. ఎందుకంటే గుంటూరు స్పెషల్స్ చాలా ఎక్కువ కదా ఫుడ్లో. అంటే ప్రత్యేకంగా విజయవాడ దాకా వెళ్ళిన వాళ్ళు, మంగళగిరి దాకా వెళ్ళిన వాళ్ళు, సరే గుంటూరు వెళ్ళేసేసి సుబాని హోటల్కి వెళ్దామని చెప్పేసి ఆ బయటికి వెళ్ళి మాల్పూరి తిందామని అలా థింక్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. సో నేను అందుకనే అడుగుతున్నాను. సో మీరు మొత్తం అంతా పెరిగింది గుంటూరులోనే కాబట్టి, సీఏ కూడా అక్కడే చేశారు కాబట్టి ఆటోమేటిక్గా ఫ్రెండ్ సర్కిల్ చాలా ఎక్కువగానే ఉంటుంది. సో ఈటింగ్, మంగళగిరి దాబాల దగ్గర ఆగి తినాల్సినవన్నీ తిని అన్నీ చేసాం, ఎంజాయ్ చేశారు. సో దానివల్ల మీకు హెల్త్ ఏమి డిస్టర్బెన్స్ అవ్వలేదా? అంటే యంగ్ ఏజ్ కదా మ్యామ్, వెన్ యూఆర్ యంగ్ టూ యంగ్ కదా, యూ కెన్ గెట్ ఓవర్ ఎనీథింగ్. అదే పనులు ఇప్పుడు చేస్తే డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ వస్తాయి. 103 kgs అంటే మామూలు విషయమా? ఇప్పుడు 65 అలా వస్తేనే చాలా వరకు హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చేసేస్తున్నాయి. అండ్ కానీ మీ దగ్గర ఫస్ట్ 103 kgs నుంచి మీరు 10 kgs టార్గెట్ పెట్టుకున్నప్పుడు అసలు ఫస్ట్ మీరు ఏం చేశారు? అంటే నాకెవరు సరైన ట్రైనర్ లేరు, ఏదో ఒక నార్మల్ జిమ్కి వెళ్ళాను. ఎక్కడ? గుంటూరులోనే? లేదు, హైదరాబాద్ అండి. ఓ, హైదరాబాద్కి వచ్చేసారా? యా, అప్పుడు సీఏ ఫైనల్ కోచింగ్కి వచ్చి హైదరాబాద్కి వచ్చాను. సో అప్పుడు జిమ్లో జాయిన్ అయినప్పుడు ఆ ట్రైనర్కే ఏం తెలియదు. జిమ్లో జాయిన్ అయిన కానీ ఆ ట్రైనర్కే ఏం తెలియదు. ఫన్నీ థింగ్ ఏంటంటే చెప్తే నవ్వుతారు, పొద్దున సాయంత్రం వర్కౌట్ చేసి నేను ఆ ట్రైనర్ కలిసి వెళ్ళి బిర్యానీ తినేవాళ్ళు. సూపర్, మీలా ఆయన మార్చేద్దాం అనుకున్నారు మీరు. ప్రపంచాన్ని మార్చడంలో మీరు ముందుంటారనమాట అయితే. అంటే లేదు, అతనికి న్యూట్రిషన్ అంటే ఏంటో తెలియదు, నాకు అసలుకే తెలియదు. సో నేనేమనుకున్నాను, వర్కౌట్ చేయకపోవడం వల్లే వెయిట్ పెరిగాను కానీ నేను సరిగ్గా తినట్లేదు అన్న విషయం నాకు తెలియదు అనమాట. ఓకే. సో ఇద్దరం కలిసి వర్కౌట్ చేసేవాళ్ళం, సాయంత్రం వెళ్ళి బిర్యానీ తినేవాళ్ళం. అప్పటికి కూడా ఒక 2 years నాకు పెద్ద చేంజ్ ఏం రాలేదు. 2 years కష్టపడితే గట్టిగా నేను ఒక మేబీ 12 kgs తగ్గానేమో అప్పుడు. ఎందుకంటే పొద్దున జిమ్కి వెళ్ళేవాడిని, సాయంత్రం జిమ్కి వెళ్ళేవాడిని. ఎలా చూసుకున్నా 3 numbers నుంచి 2 numbers వెళ్ళిపోయారు మీరు వెయిట్ లో. కానీ ఏది పడితే అది తినేవాడిని. మరి ఏది పడితే అది తినైనా 12 kgs ఎలా తగ్గారు? అది పొద్దున సాయంత్రం ఓవర్ బర్నింగ్ ఆఫ్ క్యాలరీస్. బట్టలు తడిచాక బయటకు వెళ్ళేవాళ్ళు అంతే. సో వన్స్ 12 kgs తగ్గారు, అంతవరకు బాగానే ఉంది. తర్వాత పరిస్థితి ఏంటి? దాని తర్వాత ఒక ప్రాపర్ ట్రైనర్ దొరికాడు, నాకు న్యూట్రిషన్ అంటే ఏంటో తెలిసింది. దాని తర్వాత నేను నోయిడా వెళ్ళాల్సి వచ్చింది ఈ సీఏ వర్క్ మీదనే. అక్కడ అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ ఎక్సర్సైజ్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. అక్కడ జాయిన్ అయినప్పుడు నాకు అసలు వర్కౌట్ అంటే ఏంటి, న్యూట్రిషన్ అంటే ఏంటి, ఇవన్నీ నేను అక్కడ నేర్చుకున్నాను అనమాట. బట్ నోయిడాలో మీరు సీఏ రిలేటెడ్ వెళ్ళారు. సో నోయిడా అనేది ఫుడ్ అనేది కంప్లీట్గా డిఫరెంట్. అవును, ఇక్కడ తిన్న ఫుడ్కి అక్కడ తిన్న ఫుడ్కి చాలా డిఫరెన్స్ డిఫరెన్స్ ఉంది. సో ఎలా బ్యాలెన్స్ ఎలా జరిగింది మరి? బ్యాలెన్స్ అంటే పక్కనే ఇన్స్టిట్యూట్ ఉంది మ్యామ్. సో జనరల్లీ ఇక్కడ స్టార్ట్ చేశాం కదా, ఎందుకు మధ్యలో వదిలేయని చెప్పి అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యాను. ఇదేంటో తెలుసుకుందాం, ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఏం తగ్గట్లేదు, మనమే నేర్చుకుంటే పోయిద్ది కదా అని ఒక సింపుల్ లాజిక్తో వెళ్ళి జాయిన్ అయ్యాను. అది ఇలా అయిపోయింది. సో వెళ్ళిన పని ఒకటి, నేర్చుకొని వచ్చింది ఒకటి. సో స్వామి కార్యం స్వకార్యం రెండు చేసుకొని వచ్చారా వెళ్ళి? రైట్. సో మీరు వన్స్ అక్కడ నేర్చుకుని వచ్చిన తర్వాత ఈ థాట్ ఎప్పుడు వచ్చింది అంటే జిమ్, నేను కూడా ఒక న్యూట్రిషనిస్ట్గా మారి నేను కూడా జిమ్ ట్రైనింగ్ ఇవ్వాలి, ఒక అంటే సెలబ్రిటీస్కి ఇవ్వాలి అని చెప్పి నాకు తెలిసి మీరు 100% ముందే అనుకొని ఉండరు. బట్ అసలు ఒక జిమ్ అనేది స్టార్ట్ చేయాలి అన్న థాట్ మీకు ఎప్పుడు వచ్చింది? అంటే రిటర్న్ వచ్చిన తర్వాత ఇక్కడ నేను F45 అని ఒక అది క్రాస్ఫిట్ కైండ్ ఆఫ్ స్టూడియో ఇక్కడ జాయిన్ అయ్యి అక్కడ వర్కౌట్ చేస్తూ ఉన్నా. అక్కడ వర్కౌట్ చేస్తూ ఉంటే అక్కడ ఒక ట్రైనర్ ఉన్నాడు. ఆ ట్రైనర్ ఉండి, నువ్వు ట్రైనర్ అవ్వచ్చు కదా, నువ్వు వర్కౌట్స్ బాగా చేస్తున్నావు, నీకు నాలెడ్జ్ ఉంది, న్యూట్రిషన్ గురించి తెలుసు, అన్నీ తెలుసు, వై డోంట్ యూ జాయిన్ ఇన్ అంటే సరే చూద్దాంలే అన్న. అప్పుడు ఆల్బో అని అతను ఒక ఫిలిపైన్స్ అతను అనమాట, అతను దానికి హెడ్. సో తను నన్ను చూసి హీ ఆఫర్డ్ మీ అ జాబ్, యూ కమ్ ఫర్ ట్రైనింగ్ చూద్దాము అంటే. అక్కడ మాకు ఇండక్షన్ యాక్చువల్లీ 10 days జరగాలి, నేను 4 daysలో కంప్లీట్ చేశాను. సో ఇంకా అందుకని అప్పుడు విజయవాడలో ఏంటంటే సరైన ట్రైనర్స్ లేరు అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేస్తే, అప్పుడు దో నా ప్రాపర్ గుంటూరు అయినా కానీ నాకు వెళ్ళాలని లేదు. బట్ ఏంటంటే ఆఫర్ బాగుంది, మంచి పే అన్నారు, సరే ఇంటికి కూడా దగ్గర కదా అని చెప్పి జాయిన్ అయ్యాను. ఇంకా అప్పటి నుంచి ఇటు టర్న్ అయిపోయింది. సూపర్. ఇందాక నుంచి న్యూట్రిషన్ అంటే ఏంటో వాళ్ళకి తెలియదు వీళ్ళకి తెలియదు అంటున్నారు. సో అసలు న్యూట్రిషన్ అంటే ఏంటి నాకు కూడా తెలియదు, అందుకే అడుగుతాను. న్యూట్రిషన్ అంటే బేసికల్లీ ఏం లేదు మ్యామ్, మనకి మైక్రో న్యూట్రియంట్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్ అని ఉంటాయి. మైక్రో న్యూట్రియంట్స్ అంటే వైటమిన్స్ అండ్ మినరల్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే ఫ్యాట్స్, కార్బ్స్, ప్రోటీన్. సో సింపుల్.
మైక్రో న్యూట్రియంట్స్ గురించి మనం పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు, సింపుల్గా మీరు మల్టీవైటమిన్ ట్యాబ్లెట్ వేసుకుని అవి వచ్చేస్తాయి. ఓకే. సో మ్యాక్రో న్యూట్రియంట్స్ ఎలా తింటున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అంటే జనరల్గా మ్యాక్రో న్యూట్రిషన్ అంటే ఎక్కడ దొరుకుతాయి అవి? ప్రోటీన్ వచ్చేసి మోస్ట్లీ మీట్స్. చికెన్, మటన్, ఫిష్, క్రాబ్, ఎగ్స్. కార్బ్స్ వచ్చేసి మన బ్రెడ్, రైస్, పాస్తా. కార్బ్స్కి అదుపు లేదు, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటాయి. ఇంకా ఆల్ ఆయిల్స్ ఇవన్నీ ఫ్యాట్స్, నట్స్, సీడ్స్ ఇవన్నీ ఫ్యాట్స్. ఓకే. జనరల్గా మీ దగ్గరికి ఇప్పుడు ప్రెజెంట్ వచ్చే వాళ్ళలో సెలబ్రిటీస్ ఎక్కువగా ఉన్నారని చెప్పి తెలుసు. లైక్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ మీరు కార్తికేయ గారికి ట్రైనింగ్ ఇస్తున్నారు కదా. సో కార్తికేయ గారి గురించి చెప్పాలి అంటే ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంతోమంది వండర్ఫుల్ హీరోస్ ఉన్నప్పటికీ కూడా ఫిట్నెస్కి ఇద్దరు హీరోస్ మాత్రం చాలా ఫేమస్ అనేది మేము నమ్ముతాము. ఒకటి సుధీర్ బాబు గారు, ఇంకోటి కార్తికేయ గారు. మీరేమంటారు? 100%. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వాళ్ళని ఎక్కడైనా చూడాలి అనుకుంటే వాళ్ళిద్దరు జిమ్స్లోనే ఎక్కువ కనబడతారు అని చెప్పేసి మేము అనుకుంటాము. కార్తికేయ గారు హైదరాబాద్లో ఉన్నారు అంటే జిమ్లో ఉంటారు. యా. అండ్ ఈవెన్ సుధీర్ బాబు గారు కూడా. నేను సుధీర్ బాబు గారిని రీసెంట్ టైమ్స్లో అంటే హరం మూవీ ప్రమోషన్ టైంలో చూసాము. ఒక చిన్న ఇంటర్వ్యూలో కలిసినప్పుడు అసలు ఆ ఫిట్నెస్ చూసి నాకు అసలు అనిపించింది, ఒక స్పోర్ట్స్ మ్యాన్, ఒక వండర్ఫుల్ స్పోర్ట్స్ మ్యాన్ అయితే ఎలా ఉంటారో ఆ రేంజ్లో బాడీ మెయింటైన్ చేస్తున్నారు. అసలు అనిపించింది నిజంగా ఎలా సార్, అంటే ఎలా పాసిబుల్ అది? ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీస్ వాళ్ళు రెగ్యులర్గా ఫంక్షన్స్లో కలుస్తూ ఉంటారు, తింటూనే ఉంటారు. ఎప్పుడు మేము ఇన్స్టాలో అలా ఫాలో అయ్యేటప్పుడు చూస్తుంటే ఈ మంజులా గారి ఫ్యామిలీ వాళ్ళు, మహేష్ బాబు గారు వీళ్ళందరూ తింటూ కనబడతారు, ఫుడ్ తీసుకుంటారు, ఫుడ్ ఇంటేక్ బాగుంటుంది. మరి ఎప్పుడు చూసినా షూట్స్లో ఉన్నప్పుడు అంత పాసిబుల్ కాదు పర్టికులర్గా కొన్ని తీసుకోవడం. బట్ అంత మెయింటైన్ చేయడం హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇప్పుడు మీరు షూట్ అన్నారు అనుకోండి, సపోజ్ ఒక మూవీ కంప్లీట్ అవ్వడానికి 90 days పడుతుంది. 90 daysలో మేబీ ఆన్ అండ్ ఆఫ్ సరిగ్గా తినకపోవచ్చు, కానీ మిగతా రిమైనింగ్ డేస్ మాత్రం 100% స్ట్రిక్ట్గా ఉంటారు. ఇప్పుడు కార్తికేయ గారిని ఎగ్జాంపుల్ తీసుకున్నారంటే మార్నింగ్ లేస్తారు, ఈ లావిస్ ఎగ్ వైట్స్, ఇమీడియట్గా జిమ్కి వస్తారు, ఒక 2 hours అంటే డిపెండ్స్ 1.5 hour నుంచి 2 hours వరకు ప్రాపర్ వర్కౌట్ చేస్తారు. తర్వాత ప్రోటీన్ ఇంటేక్ ప్రాపర్గా ఉందా లేదో చూసుకుంటారు, వెళ్తారు, రెస్ట్, మళ్ళీ ఈవినింగ్ స్క్రిప్ట్స్ వింటారు. కార్తికేయ గారిని నేను 2.5 years నుంచి వర్క్ చేస్తున్నా, ఆయన నోట్ నుంచి వింటే ఏముండదు, ఒకటి న్యూట్రిషన్, వర్కౌట్, మూవీస్, ఇంక వేరే టాపికే ఉండదు మాకు మాట్లాడడానికి. సో అంత డెడికేషన్ మెయింటైన్. సుధీర్ బాబు గారు కూడా అంతే. వాళ్ళు అడిక్ట్ అయిపోతారా సార్? అంటే ఈ మూవీ ఇండస్ట్రీ కాబట్టి వాళ్ళ బ్రెడ్ అండ్ బటర్ ఇదే కాబట్టి ఆ విధంగా థింక్ చేస్తారా, లేకపోతే బిగినింగ్ నుంచి వాళ్ళు ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉంటారా? చాలా మంది హీరోస్ ఉన్నారు మ్యామ్, అందరూ అంత డెడికేషన్ ఏం లేదు. సమ్ ఆఫ్ దీస్ గైస్ ఆర్ టూ డెడికేటెడ్. ఇప్పుడు కార్తికేయ గారితో మీరు మాట్లాడితే ఆయన ఏమంటారు అంటే, నాకు హీరో అంటే ఒక సర్టెన్ పారామీటర్స్ ఉన్నాయండి, నేను హీరోగా 10 మందికి కనిపిస్తున్నానంటే డెఫినెట్లీ అవి నేను మెయింటైన్ చేయాలి, అందులో ఫిట్నెస్ ఒకటి, నేను ఖచ్చితంగా ఫిట్గా ఉండాలి, నా యాక్టింగ్ గురించి నేను కేర్ తీసుకోవాలి, నా డ్యాన్స్ గురించి నేను కేర్ తీసుకోవాలి, కాబట్టి నేను ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాను. అండ్ మీరు చూసిన లైక్ అంటే ఇప్పుడు కార్తికేయ గారి తర్వాత మీరు అంతకుముందు ఇచ్చిన ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళలో ది బెస్ట్ అంటే ఎవరని చెప్తారు? ది బెస్ట్ అంటే సెలబ్రిటీసా? సెలబ్రిటీస్. నేను పర్సనల్గా అంటే 1-on-1 ట్రైనింగ్స్ ఏమి ఇవ్వలేదు మ్యామ్. స్టీల్లో చేసినప్పుడు కునాల్ గారి కింద చేసాం, కానీ 1-on-1 నేను చూసింది బెస్ట్ ఫిజిక్ అయితే సుధీర్ బాబు గారు వి మూవీ టైంలో. వావ్. వి మూవీ టైంలో అందులో ఆయన కాప్ కదా, సో డెఫినెట్గా ఆ స్ట్రక్చర్ అనేది ఆ రేంజ్లోనే మెయింటైన్ అవ్వాలి. మేబీ అంటే హీరోస్ కూడా వాళ్ళ మూవీస్ని బట్టి ఆ ఫిజిక్ అనేది మెయింటైన్ చేయాలేమో కదా సార్? కొంచెం మారుతూ ఉంటారు, వీళ్ళిద్దరు మాత్రం 99% ఎప్పుడు ఫిట్గానే ఉంటారు, కొంచెం మూవీకి తగ్గట్టు లుక్స్ మారుస్తూ ఉంటారు. ఒక మూవీకి బల్క్ అవ్వడం, ఒక మూవీకి కంప్లీట్గా 6 packs ప్రాపర్గా కనిపించేటట్టు ష్రెడ్ అవ్వడం, అలా చేంజ్ చేస్తూ ఉంటారు. సో మీరు జిమ్ ట్రైనర్ కాబట్టి మీకు ఈ విషయం బాగా తెలుసు. ఇప్పుడు బాహుబలి టైంలో తీసుకుందాము, రానా గారిని కానీ ప్రభాస్ గారిని కానీ తీసుకుంటే 3 digit ఉన్న వెయిట్కి వెళ్ళారు వాళ్ళు ఒక టైంలో, మళ్ళీ 2 digit వెయిట్కి వచ్చారు. లైక్ అంటే వెయిట్ అనేది అటు ఇటు వాళ్ళది ఫ్లక్చువేట్ అవుతూ ఉంది, దానివల్ల బాడీలో ఆర్గన్స్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదా? ఏముండదు మ్యామ్. మరి అదే టైంలో రానా గారు కిడ్నీ ప్రాబ్లం. రానా గారు యాక్చువల్లీ ఆయన వర్కౌట్ చేసింది కునాల్ కిందనే. సో రానా గారికి బేసికలీ బై బర్త్ హైపర్ టెన్షన్ ఇష్యూ ఉంది. ఓకే. సో ఏంటంటే ఆయన ఓవర్గా స్ట్రెయిన్ అవ్వడం వల్ల హీ ఆల్రెడీ నోస్ ఇట్ విల్ గో సైడ్ వేస్ అని. బట్ ఆయనలో బెస్ట్ పార్ట్ ఏంటంటే హీ నెవర్ రిగ్రెటెడ్ టిల్ డేట్. ఆ ఎపిసోడ్ అంతా అయిపోయిన తర్వాత కూడా ఆయన స్టీల్కి వచ్చినప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ట్రైన్ నేమ్, ఆయన ఏమన్నారంటే, ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్, ఐ నో దిస్ విల్ హ్యాపెన్, బట్ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ అచీవ్డ్ అన్నారు. సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ నేను వినడం. ఎందుకంటే చిన్న వాటికే చాలా మంది అమ్మో అయ్యో అంటాము, బట్ ద వే హీ స్టూడ్ అప్ టూ గుడ్ అసలు.
జనరల్గా ఏంటంటే మీరు అన్నట్లుగా వాళ్ళ దగ్గర చాలానే డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను వర్క్ చేయకపోయినా కానీ ఇంట్లో కూర్చున్నా కానీ నాకు వర్క్ అయిపోతుంది వాళ్ళ ఫ్యామిలీస్ 4 fathers నుంచే పెద్దవాళ్ళు కదా. పెద్దవాళ్ళు. సో నేను ఇది కాకపోతే చాలా బిజినెసెస్ చూసుకోవచ్చు అన్న థాట్ కూడా వాళ్ళకు ఉండొచ్చు. కానీ అంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ హీ అగైన్ కేమ్ టు జిమ్ అండ్ మళ్ళీ హీస్ డూయింగ్ హిస్ వర్కౌట్స్ అంటే నిజంగా మామూలు వాళ్ళైతే చాలా భయపడిపోతారు. ఆయన డెడికేషన్కి అసలు నెక్స్ట్ లెవెల్. యా బట్ అలా మెయింటైన్ చేయడం బిఫోర్ మూవీస్ రానా గారిని చూస్తే అంటే మీకు ఆయన గురించి వినే ఉంటారు, టూ మచ్ ఆఫ్ ఓవర్ వెయిట్ ఆయన. సో ఆయన గురించి అని ఒక స్పెషల్ కారు అదంతా మెయింటైన్ అయ్యేది. అలాంటిది వీళ్ళు ఇలా రావడం అండ్ ఇంత వెయిట్ తగ్గడం, సో ఆర్గన్స్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఉండదు. కానీ ఎందుకు సార్ జిమ్ చేస్తూ చాలా మంది సెలబ్రిటీస్ అంటే లైక్ సెలబ్రిటీస్ అవనివ్వండి, పొలిటీషియన్స్ అవనివ్వండి, జిమ్ చేస్తూ వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి. జిమ్ చేస్తూ హార్ట్ అటాక్ అంటే ఏమవుతుందంటే ఇన్బిల్ట్గా వాళ్ళకి బ్లాక్స్ ఉండుంటాయి మ్యామ్. జనరల్గా ఏంటంటే మీరు నన్ను చూసుకుంటే అన్లెస్ అంటిల్ వీ గో అండ్ చెక్ వీఆర్ పర్ఫెక్ట్లీ ఫైన్ అనుకుంటాం, కానీ లోపల ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. మేబీ ఆర్టరీస్లో బ్లాక్ ఉండొచ్చు, లేదా బ్లడ్ వెజల్స్లో ఫ్యాట్ డిపాజిట్స్ ఎక్కువ ఉండొచ్చు. అలా ఉండి మీరు వర్కౌట్ చేసినప్పుడు బ్లడ్ సప్లై అనేది ప్రాపర్గా జరగదు. అలాంటప్పుడు డెఫినెట్లీగా హార్ట్ అటాక్ వస్తుంది. జిమ్ చేయడం వల్లే హార్ట్ అటాక్ అని రాదు. ఇన్బిల్ట్గా దేర్ మైట్ బీ సమ్ ఇష్యూ. జిమ్ చేసి బ్లడ్ ఫ్లో ఎక్కువ అవడం వల్ల అది అగ్రివేట్ అవుతుంది. జిమ్ చేసి బ్లడ్ ఫ్లో ఎక్కువ అవడం వల్ల అలాంటివన్నీ జరిగే బ్లడ్ ఫ్లో ఎక్కువ అవుతుంది. అది ఏమవుతుందంటే లోపల ఉన్న ప్లాక్ దాన్ని రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మీ హార్ట్కి బ్లడ్ సప్లై ఉండదు, ఆబ్వియస్లీ హార్ట్ అటాక్ వస్తుంది. ఓకే ఓకే. బట్ కాకపోతే మీ సజెషన్ ఏంటి? జిమ్ అనేది ఒక లిమిట్ వరకు చేస్తే పర్వాలేదు, కానీ లిమిట్కి మించి చేయడం అనేది కూడా లిమిట్కి మించి చేయడం అనేది ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్ మ్యామ్. ఇప్పుడు మీరు సరిగ్గా వర్కౌట్ చేశారనుకోండి మ్యాక్సిమం 90 minutes, దాని తర్వాత మీరు నడవలేరు కూడా. ఎక్సెస్ జిమ్ చేసేసామనేది ఇట్స్ అ మిత్. ఎవరి వల్ల కాదు, మన బాడీకి ఒక కెపాసిటీ ఉంటుంది, అది దాటి ఎవరని చేయలేము. అంటే కొంతమంది ఇప్పుడు ప్రియాంక చోప్రా ఇలాంటి వాళ్ళు కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్తూ ఉండేవారు, ఎలా అంటే వాళ్ళు కొన్ని ప్రాజెక్ట్ కోసం ఆవిడ ఒక ప్లేయర్ గురించి అప్పట్లో ఒక మూవీ చేశారు. సో 15 daysలో 15 kgs తగ్గాల్సి వచ్చింది అని చెప్పారు. ఈజ్ ఇట్ సేఫ్ సార్? నో, ఇట్స్ నాట్ సేఫ్. ఇట్స్ నాట్ సేఫ్ కదా. బికాజ్ ఏంటంటే మీలాంటి ఎక్స్పర్ట్స్ అందరూ ఎలా చెప్తారు అంటే వెయిట్ లాస్ అనేది అవ్వడం మంచి విషయమే, కానీ స్లోగా వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్తారు. కానీ ఈ ఆర్టిస్టులకు పాపం దే డోంట్ హ్యావ్ టైం. వాళ్ళకి ప్రొడ్యూసర్స్ అయినా డైరెక్టర్స్ అయినా ఒక టైం ఇచ్చేసేసి ఈ టైం వరకు మీరు తగ్గాలి అని చెప్పినప్పుడు పాపం వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. అఫ్ కోర్స్ మీలాంటి ఎక్స్పర్ట్స్ లాజికల్లీ చెప్పాలి అంటే మీకు సింపుల్ లాజిక్, మీరు 1 day వాటర్ కట్ చేశారంటే 7 kgs వెయిట్ దిగిపోతారు తెలుసు. ఇఫ్ ఇట్ ఈస్ జస్ట్ అబౌట్ వెయిట్ లాస్, మీరు 1 day వాటర్ తాగకుండా ఉంటే 7 kgs వెయిట్ లాస్ అయిపోతారు. ఇట్స్ దట్ సింపుల్. కానీ ఏంటంటే హెల్దీగా వెయిట్ లాస్ చేయాలంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. మనం మెయిన్ వెయిట్ లాస్ చేసేటప్పుడు ఏంటంటే యూ హ్యావ్ టు ట్రాక్ యువర్ సెల్ఫ్. మజిల్ లాస్ అవుతుందా, ఫ్యాట్ లాస్ అవుతుందా అని చెక్ చేసుకుంటూ చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే క్రాష్ డైట్లు చేసేసి నేను 1 monthలో తగ్గిపోవాలి, 2 monthsలో తగ్గిపోవాలి అని నా దగ్గరకు వచ్చినా కూడా నేను అవ్వదండి అని చెప్పేస్తాను. నేను చాలామంది వస్తారు 3 monthsలో ఇస్ దిస్ పాసిబుల్ అంటే నో, ఇట్స్ నాట్ పాసిబుల్ అని చెప్తా. మీరు హెల్దీ వేలో తగ్గాలి అనుకుంటే ఇట్స్ నాట్ పాసిబుల్. క్రాష్ డైట్ మీరు చేసి 3 monthsలో తగ్గారంటే హాఫ్ ద టైం 1.5 monthలో మీరు డబుల్ అయిపోతారు. ఓకే. యా, చాలామందిని మీరు చూస్తే ఫస్ట్ టక 6 ప్యాక్లు చేసి ఓవర్ వెయిట్లు అయిపోయి ఇప్పుడు అదే ఫిజిక్ మెయింటైన్ చేయలేక, అవన్నీ ఏంటంటే షార్ట్ టర్మ్తో ఇదే ప్రాబ్లం. మీకు ఎగ్జాంపుల్ చెప్పినట్టు మీ బాడీకి కనుక మీ టార్గెట్ వెయిట్ రీచ్ అయిన తర్వాత 2 years టైం ఇచ్చారనుకోండి, మీరు ఏం తిన్నా కానీ తర్వాత పెరగరు. సో మనం పెరగడానికి ఇప్పుడు మీరు నన్ను చూసుకున్నా నేను 103 kgs అవ్వడానికి వితిన్ 1 year ఏం అవ్వలేదు. కంటిన్యూస్ అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల స్పాన్ ఆఫ్ టైంలో ఐ బికేమ్ 103. నేను అదే స్పాన్ ఆఫ్ టైం తీసుకొని వెయిట్ తగ్గాను, ఇమీడియట్గా ఏం తగ్గలేదు. సో నా ఎంటైర్ జర్నీ ఈజ్ 14 years. ఇప్పుడు నేను ఇంత ఫిట్గా ఉన్నానంటే ఐ బీన్ ట్రైనింగ్ ఫ్రమ్ 2009. డే ఇన్ డే అవుట్ నేను ఎవ్రీడే జిమ్కి వెళ్తా. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఖచ్చితంగా నేను వాకింగ్ చేస్తాను. నాకు నైట్ 2 hours స్లీప్ ఉన్నా కానీ మార్నింగ్ లేచి నేను ఖచ్చితంగా వాకింగ్ చేసి మళ్ళీ నిద్రపోతా. ఓకే. సో అట్లా కన్సిస్టెన్సీ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. అండ్ మీది జనరల్గా ఇప్పుడు మీరు లైక్ అంటే రైస్ తింటారా? యా, తింటాను. ఎవ్రీథింగ్ ఈజ్ మెజర్డ్. ఓకే. అంటే ఏ ఫుడ్ బ్యాడ్ కాదు, ఎంత తింటున్నాం అనేది పెద్ద ప్రాబ్లం. సో కొన్ని బౌల్స్లో ఏదైనా 2-3 ఐటమ్స్ పెట్టేసి ఉన్నాయి అంటే అక్కడ ఓకే దీంట్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, దీంట్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయని కౌంట్ చేసుకుంటారా? ఖచ్చితంగా చేసుకుంటారు. మీ దగ్గరికి వచ్చే ఎవరైతే జిమ్కి ఎవరైతే వస్తారో క్లయింట్స్, వాళ్ళకు కూడా మీరు క్యాలరీ మేనేజ్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నాది ఏంటంటే సింపుల్, ఇన్ పబ్లిక్ కూడా ఇది హెల్ప్ అవుద్ది. నేను చెప్దాం అనుకుంది ఏంటంటే క్యాలరీస్ క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు సింపుల్ ఫార్ములా. జనరల్గా మీరు గూగుల్ చేసినా కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ కాంప్లికేట్ చేసేస్తారు, బికాస్ దట్ ఈస్ వాట్ పేజెస్ మనీ.
సింపుల్గా చెప్పాలి అంటే మీ టార్గెట్ వెయిట్ ఒకటి పెట్టుకోండి. మీరు 90 ఉన్నారు, 84 అవుదాం అనుకుంటున్నారు. 84 × 12 చేయండి, మీకు ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ నుంచి 50% క్యాలరీస్ మీరు ప్రోటీన్ నుంచి తీసుకోండి, 30% కార్బ్స్ నుంచి తీసుకోండి, 20% ఫ్యాట్స్ నుంచి తీసుకోండి. మీరు ఆటోమేటిక్గా 84 kgs అయిపోతారు. ఓకే, బట్ ఇట్ విల్ టేక్ టైం. యా, మీరు అది మెయింటైన్ చేస్తూ అంటే మీరు అట్లా డెఫిసిట్ 4 kgsకి డెఫిసిట్ క్రియేట్ చేశారు కాబట్టి మీరు 4 kgs తగ్గుతారు, ప్రొవైడెడ్ యూ హ్యావ్ టు వర్క్అవుట్. ఇప్పుడు మనం ఫుడ్ రెస్ట్రిక్ట్ చేసినప్పుడు ఏంటంటే బయట నుంచి ఎక్స్ట్రా క్యాలరీస్ ఇవ్వకుండా చూసుకుంటున్నాం, బట్ లోపల ఉన్న దాన్ని బర్న్ చేయాలి కాబట్టి యూ షుడ్ వర్క్అవుట్. ఓకే, కానీ దీనివల్ల అవతల మనిషికి డల్నెస్ రావడం, సిక్ అయిపోవడం అలాంటివి ఏమి అదే మ్యామ్, స్టెప్ బై స్టెప్ వెళ్తే ఇప్పుడు 5 kgs 3 kgs దాని తర్వాత మళ్ళీ రీడూ యువర్ ఫార్ములా, మళ్ళీ 3 kgs అలా తగ్గుకుంటూ వస్తే ఏం కాదు. సడన్గా మీరు 10 kgs తగ్గాలని చెప్పి అస్సలు తినకుండా ఉంటే డెఫినెట్లీ యా వీక్నెస్ వస్తుంది, గిడీనెస్ వస్తుంది, ఎనీమియా వస్తుంది, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే చాలామంది, అంటే మీరు ఇంతకుముందు వేరే ప్లేస్లో వర్క్ చేసినప్పుడు కూడా మీ దగ్గర అక్కడ మీరు ట్రైన్ చేయకపోయినా అక్కడ చాలామంది సెలబ్రిటీస్ వచ్చి మీ దగ్గర వర్కౌట్స్ చేసి వెళ్ళేవాళ్ళు. వాళ్ళల్లో ఐకాన్ స్టార్ ఒకళ్ళు ఇప్పుడు. సో జనరల్గా అల్లు అర్జున్ గారిని మీరు ఫస్ట్ చూసినప్పుడు ఎలా ఉండేది? యాక్చువల్లీ నేను గుర్తుపట్టలేదు మ్యామ్, ఆయన వచ్చినప్పుడు పుష్ప లుక్లో వచ్చారనమాట. సో ఆ హెయిర్ అదంతా ఫస్ట్ చూసి గుర్తుపట్టలేదు, సడన్గా చూసి అరే అల్లు అర్జున్ గారు కదా అన్నాం. ఆయన ఒక 1 month వచ్చారు, దాని తర్వాత నేను అక్కడ క్విట్ అయ్యా. సో అంటే అల్లు అర్జున్ గారు ఫస్ట్ నుంచి కూడా కంప్లీట్గా జిమ్ అనేసరికి ఆయన చెప్తూ ఉండేవారు ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో, నేను జిమ్కి రెగ్యులర్గా వెళ్తాను, సో నా బాడీ కూడా నేను ఇలా చెప్తే అలా వింటుంది అని చెప్పేసి. అండ్ ఈయన దేశముద్రు ఆ టైంలో ఆయన 6 pack మెయింటైన్ చేస్తూ ఉండేవారు. అండ్ నౌ వాట్ ఈస్ హీ? నాకు ఐడియా లేదు మ్యామ్, అంటే ఐ డెంట్ వర్క్ విత్ హిమ్, సో నాకు పెద్దగా తెలియదు. ఐ జస్ట్ సా హిమ్ ఫర్ ఎ మంత్. 1 month వచ్చేవాళ్ళు, కునాల్ ట్రైన్ చేసేవాళ్ళు, ఆయన ఏం చెప్తే అది చేశారు, ఈ మెయింటైన్ వెల్, అంతవరకు తెలుసు కానీ దాని తర్వాత తెలియదు. హైదరాబాద్లో బెస్ట్ జిమ్ ట్రైనర్స్ అంటే ఎవరు సార్? బెస్ట్ అంటే నాది నేనే చెప్పుకుంటా కదా. ఆఫ్ కోర్స్ మీరు ఎవరి దగ్గర ట్రైన్ అయ్యి ఉంటారు కదా. యా, అంటే కునాల్ ఈజ్ వన్ గై, తర్వాత కుమార్ మాన్వా అని ఒక ట్రైనర్ ఉన్నాడు. దోస్ 2 guys ఆర్ రియల్లీ గుడ్. ఓకే, సో టాప్ క్లాస్ ట్రైనర్స్. ఇప్పుడు కుమార్ మాన్వా ఇస్ ట్రైనింగ్ జూనియర్ ఎన్టీఆర్, సో ఆ కైండ్ ఆఫ్. బట్ మన ఈ మాదాపూర్ ఏరియాలో మటుకు డెఫినెట్గా రమేష్ చంద్ర గారేనా? యా, ఓకే, ఉన్నారులేండి, నేను ఒక్కడే అని కాదు, దేర్ ఆర్ ట్రైనర్స్. బట్ రమేష్ చంద్ర గారు చాలా ఎక్స్పెన్సివ్ అని విన్నాము. అంటే ఇట్ డిపెండ్స్ హౌ యూ కంపేర్ మ్యామ్. ఇప్పుడు ఎట్లా అంటే మీకు ఏ క్వాలిటీ ట్రైనింగ్ కావాలనే దాన్ని బట్టి ప్రైజింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను ప్రీవియస్ ఇంటర్వ్యూ కూడా సేమ్ ఎనాలజీ ఇచ్చాను, మారుతిని కూడా కారే అంటాం, రోల్స్ రాయ్స్ని కూడా కారే అంటాం, బట్ దాంట్లో కంఫర్ట్ దీంట్లో ఉండదు. సేమ్ మా దగ్గర వచ్చే రిజల్ట్స్ నార్మల్ ట్రైనర్స్ దగ్గర రావు. ఇప్పుడు మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు కార్తికేయ గారిని మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆయన ఫస్ట్ మూవీ నుంచి చూపించారు. తర్వాత ఆఫ్టర్ ఎ సర్టెన్ టైం 4 years వరకు ఆయన వేరే ట్రైనర్ని పెట్టుకోలేదు. హీ వాజ్ నాట్ హ్యాపీ విత్ ఎనీ ట్రైనర్. వర్క్ చేశారు కానీ నాకు రిజల్ట్స్ రావట్లేదు, వాళ్ళకన్నా నాకే బాగా తెలుసు అని చెప్పి ఆయన సొంతంగా చేసుకుంటున్నప్పుడు నేను ఆయన్ని కలిశాను. ఆయన ఒక చిన్న మిస్టేక్ చేస్తుంటే నేను మిమ్మల్ని కరెక్ట్ చేయొచ్చా, నేను పర్మిషన్ అడిగితే యా చేయండి అన్నారు. అప్పుడు నేను ఎక్స్ట్రీమ్ మెయింటైన్ చేస్తూ ఉండే, సార్ చేయండి అంటే చేశాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఆయనకు నచ్చి నేను 1 month మీ దగ్గర ట్రైన్ అవుతా అండి అన్నాడు. ఆ 1 month ఇప్పుడు 2.5 years అవుతుంది. సో ఆయన లాంటి ఆయన్ని ట్రైన్ చేయాలి కంటిన్యూస్లీ ఫర్ 2.5 years అంటే యూ కాంట్ మేక్ స్టూపిడ్ థింగ్స్. ఎవ్రీ వీక్ యూ హ్యావ్ టు గివ్ ఎమ్ ఎ రిజల్ట్, ఎవ్రీ మంత్ డిఫరెన్స్ చూపించాలి, లేకపోతే అలాంటి క్లయింట్స్ ఉండరు. సో అది ఏంటంటే మీకు ఆ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ కావాలి, ఐ హ్యావ్ టు బీ ద బెస్ట్ ఐ హవ్ ఎవర్ బీన్ అంటే తప్పదు, యూ హ్యావ్ టు స్పెండ్ యువర్ మనీ. సూపర్, అంటే ట్రైన్ చేసే విధానాన్ని బట్టి అవతల మనిషిని చాలా బాగా ఇంప్రెస్ చేయొచ్చు. యా, 100%. మేబీ 1 month అని వచ్చిన మనిషి 2.5 years మీతో ట్రావెల్ అవుతున్నారు అంటే ఇట్ ఈస్ రియలీ వండర్ఫుల్ కదా. అంటే నాకు ఇప్పుడు మీరు అన్నట్టు మనీ డజంట్ మేక్ మీ హ్యాపీ, ఐఎమ్ ఎట్ ఎ పాయింట్ వేర్ మనీ డజంట్ మేక్ మీ హ్యాపీ. ఇప్పుడు మధు గారు అని ఒక క్లయింట్ ఉన్నారు, హీ ఓన్స్ ఫార్మా కంపెనీస్. ఆయన ఏమన్నారు అంటే మీ దగ్గరకు వచ్చిన తర్వాత నా లైఫ్ క్వాలిటీ మారింది సార్, ఐఎమ్ హ్యాపీ నో అన్నారు. నాకు అది చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇప్పుడు కార్తికేయ గారు నేను ఆల్మోస్ట్ వీఆర్ లైక్ ఫ్రెండ్స్. మేము మాట్లాడుకుంటుంటే ఆయన చిట్టుకేసి ఒకటే అంటాడు, ఎవడున్నాడు చెప్పండి మీ ఇలాంటి ట్రైనరు, చూపిస్తే నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తా కానీ లేకపోతే మిమ్మల్ని ఎందుకు వదిలేస్తాను. దీస్ థింగ్స్ మేక్ మీ హ్యాపీ. సూపర్ కదా, అది నిజంగా ప్రౌడ్ మూమెంట్ కదా. అది నేను నిజంగా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఆయన యాక్చువల్గా ఆయన బాడీ చూసినప్పుడు ఎవరికైనా, అంటే మేము RX100లో ప్రతిసారి హీరోయిన్ షర్ట్ విప్పినప్పుడు అలా చూస్తూ ఉంటే నిజంగానే కదా అలా మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం. నౌ ఈజ్ లాట్ బెటర్ అండి దానికన్నా కూడా. అప్పుడు మీరు చూసినప్పుడు ఈ వాజ్ అరౌండ్ 78 kg సంథింగ్, నౌ ఈజ్ క్లోజ్ టు 90, 89, 88. Last 2 years we worked out really well. So next movie ki you will see a different Kartikeya. అండ్ ఒక మనిషి ఒక 10 kgs సడన్గా తగ్గాలి అనుకుంటే
మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి ది బెస్ట్ న్యూట్రిషన్ సజెషన్స్ ఎలాంటివి ఇస్తారు? ఫస్ట్ థింగ్ మేము బ్లడ్ వర్క్ తీసుకుంటాం మ్యామ్. అసలు ముందు అంత వెయిట్ ఎందుకు వేయాలని తెలియాలి. కొంతమంది థైరాయిడ్ ఇష్యూస్ ఉంటాయి, కొంతమందికి ఇన్సులిన్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలిసి ఫస్ట్ ఆ హార్మోన్స్ని అడ్రస్ చేసిన తర్వాత వీళ్ళు వెళ్దాం దిస్ ఈజ్ యువర్ టార్గెట్ ఫర్ దిస్ మంత్. దాని తర్వాత వాళ్ళు వచ్చిన టార్గెట్ మేమేం ఫాలో అవ్వము. వాళ్ళ ఉన్న సిచ్యువేషన్ బట్టి వీళ్ళు వెళ్దాం దిస్ ఈజ్ వాట్ యువర్ గోయింగ్ టు డూ. ఈ 1 monthలో ఇంత టార్గెట్ మీకు ఇస్తున్నాము, యూ విల్ లూజ్ దిస్ మచ్ అని. అది ఏంటంటే మేము 1 month అంటాం కానీ ఐ విల్ డూ ఇట్ ఇన్ 3 weeks or so. ముందే అయిపోతుంది. నేను సేఫ్గా ఉండడానికి ఐ విల్ గివ్ దమ్ ఎక్స్ట్రా టైం. వావ్. సో 3 weeksలో వాళ్ళని మీరు సెట్ చేస్తారు. నేను 4 weeks అన్నా అంటే 3 weeksలో అవుతుంది, 3 months అన్నా అంటే 1.5 monthలో అవుతుంది. ఓకే. అండ్ మీ దగ్గరికి వచ్చే వాళ్ళు చాలామంది లైక్ నాట్ ఎగ్జాక్ట్లీ యూ, జనరల్గా జిమ్కి వెళ్ళినప్పుడు చాలామంది రైస్ అంటే కార్బ్స్ తినొద్దు అని చెప్పేసి చెప్తారు. చాలా పెద్ద పెద్ద జిమ్స్లోనే, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఎనీ నేమ్, కాకపోతే చాలా పెద్ద పెద్ద జిమ్స్లోనే కార్బ్స్ తీసుకోవద్దు, ఓన్లీ ప్రోటీన్ తీసుకోండి, త్వరగా వెయిట్ లాస్ అవుతారు అని చెప్పేసి చెప్తారు. కానీ కార్బ్స్ కూడా బాడీకి చాలా ఇంపార్టెంట్. అంటే కార్బ్స్ అనేవి బాడీకి ఎనర్జీ మ్యామ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రోటీన్ వచ్చేసి బ్రేక్ డౌన్ అయిన తర్వాత వి కాల్ ఇట్ అమినో యాసిడ్స్. దాన్ని మనం ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అంటాం. ఫ్యాట్స్ వచ్చేసి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. కార్బ్స్ ఆర్ నాట్ ఎసెన్షియల్. ఇప్పుడు మీరు ఎక్సెస్ ప్రోటీన్ తిన్నారనుకోండి, గ్లూకోజెనిసిస్ అనే ప్రాసెస్ ద్వారా ప్రోటీన్ని మీ బాడీ కార్బ్స్కి కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఫ్యాట్స్ తిన్నారనుకోండి, ఫ్యాట్స్ని బ్రేక్ చేసి కీటోన్స్గా మీ బాడీకి ఎనర్జీని సప్లై చేస్తుంది. కార్బ్స్ యాక్చువల్లీ ఆర్ నాట్ ఎసెన్షియల్. కానీ కార్బ్స్ కంప్లీట్లీ కట్ చేయాలంటే నో. ఇప్పుడు మీరు ఎక్సెసివ్ హార్డ్ వర్క్ హెవీ ట్రైనింగ్ చేయాలనుకోండి, ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి. ఇన్స్టెంట్ ఎనర్జీ ఖచ్చితంగా కార్బోహైడ్రేట్స్ నుంచి వస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన గ్లూకోజెనిసిస్ కానీ కీటోసిస్ కానీ ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్. మీ బాడీ కీటోసిస్లోకి ఎంటర్ అవ్వడానికి 1 month పడుతుంది. 1 month మీ బాడీలో ఎక్సెస్ ప్రోటీన్, 0 కార్బ్స్ ఉంటే దెన్ యూ ఎంటర్ ఇన్ టు కీటోసిస్. ఇంత హెడేక్ ప్రాసెస్ కన్నా కూడా మేమేం చెప్తామంటే లిమిట్ యువర్ కార్బ్స్. కార్బోహైడ్రేట్స్ తినండి, కీప్ దెమ్ అరౌండ్ యువర్ వర్కౌట్. ఇప్పుడు మీ వర్కౌట్ ముందు 1 hour ముందు ప్రీ వర్కౌట్ మీల్ ఉంటుంది, ఆ టైంలో కార్బ్స్ తినండి. పోస్ట్ వర్కౌట్ రికవరీ కోసం మీ ఇన్సులిన్ స్పైక్ అయిందనుకోండి, ఇన్సులిన్ స్పైక్తో పాటు ప్రోటీన్ అబ్జార్ప్షన్ పెరుగుతుంది, యూ బిల్డ్ మోర్ మజిల్, ఆ టైంలో కార్బ్స్ తినండి. దట్ ఈస్ ద బెస్ట్ అప్రోచ్. ఏ న్యూట్రియంట్ని మీరు అవాయిడ్ చేయక్కర్లేదు, టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకుంటాను సార్. నెక్స్ట్ టైం మీలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు కెమెరా మైకే కాదు, ఒక బుక్ పెన్ను కూడా తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇలాంటి సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాలి అంటే రాసుకోవడానికి నెక్స్ట్ టైం డెఫినెట్గా నేను పెన్ ఇంకా పేపర్ క్యారీ చేస్తాను. అండ్ చాలామంది హీరోస్ని కానివ్వండి, సెలబ్రిటీస్ ఎవరైనా కానివ్వండి, ఆర్టిస్టులు ఎవరైనా కానివ్వండి, వాళ్ళు వచ్చి విపరీతంగా వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. మేబీ ఇది చాలామంది బయటకు చెప్పరు, కానీ వాళ్ళకు కూడా వాళ్ళు అందరిలాంటి నార్మల్ హ్యూమన్ బీయింగే కదా. వాళ్ళకి మెడ నొప్పులు ఉంటాయి, మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, ఏదో ఒక కండిషన్స్, ఏదో ఒక కంప్లైంట్స్ ఉంటూనే ఉంటాయి కదా. సో అయినప్పటికీ కూడా వాళ్ళు నార్మల్గానే ఆ రకంగా వర్కౌట్స్ చేయడం అనేది పాసిబులా? అంటే బయట ఇంజరీ అయితే రికవరీ అవుతుంది మ్యామ్. రికవరీ అయిన తర్వాతనే వర్కౌట్ రమ్మంటాం. ఇప్పుడు మీ ట్రైనర్ ప్రాపర్గా ఉన్నాడంటే జిమ్లో 99.9% ఇంజరీ అనేది అవ్వదు. కార్తికేయ నెవర్ గాట్ ఇంజర్డ్ ఇన్ ద జిమ్. ఇప్పుడు హీ డెడ్ లిఫ్టెడ్ 140 kgs, బట్ హీ నెవర్ గాట్ ఇంజరీ. ఫనీ థింగ్ ఏంటంటే మేము వర్కౌట్ వీడియో పెట్టినప్పుడు చాలామంది ఫామ్ తప్పు అన్నారు. అక్కడ ఏంటంటే నేను చాలామంది నన్ను ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు, కానీ ఎవరికి పడితే వాళ్ళకి నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇట్స్ వేస్టింగ్ మై టైం అన్న. సింపుల్ థింగ్ ఏంటంటే మీ బాడీ స్ట్రక్చర్ బట్టి, మీ బోన్ లెంత్ బట్టి, మీకు యాంటీరియర్ పెల్విక్ ట్విస్ట్ ఉందా, పోస్టీరియర్ పెల్విక్ ట్విస్ట్ ఉందా అనే దాన్ని బట్టి వర్కౌట్ని ఆల్టర్ చేయగలగాలి. సో ఇప్పుడు మీరు అన్నారు వై ఆర్ సో కాస్ట్లీ అని, ఇది కొంతమందికే తెలుస్తుంది. దీస్ గైస్ ఆర్ కాస్ట్లీ. జనరల్గా ఏంటంటే ఇప్పుడు టెక్స్ట్ బుక్ ప్రిన్సిపల్స్ అనమాట. డెడ్ లిఫ్ట్ అంటే ఇలా చేయాలి, స్క్వాట్ అంటే ఇలా చేయాలి, ఈ వర్కౌట్ ఇలా చేయాలి, అందరు టెక్స్ట్ బుక్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతారు. కానీ రియాలిటీతో టెక్స్ట్ బుక్ ప్రిన్సిపల్స్ వర్క్ అవ్వవు. పర్సన్ని బట్టి మనం వర్కౌట్ని కూడా మోడిఫై చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు మీరు ఏ ఫీల్డ్లో కానీ, మీరు ఇంజనీరింగ్ తీసుకున్నా, ఏం చూసుకున్నా, మీరు చదివింది ఒకటి, చేసేది ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా బుక్లో చదివింది బయట ఉండదు. జిమ్ కూడా అంతే. మనం అక్కడ ఏంటంటే జస్ట్ బేసిక్ నాలెడ్జ్, దాని తర్వాత ఎక్స్పీరియన్స్ బట్టి దాన్ని ఎలా ఆల్టర్ చేయాలనేది మీకే తెలుస్తుంది. ఓకే, అంటే మీరన్నది 100% ట్రూత్. బట్ పర్ఫెక్ట్ ట్రైనర్ ఉన్నారు అంటే వాళ్ళకి ఇంజురీస్ అనేవి ఏది జరగవు. కానీ కొంతమందికి ఆల్రెడీ కొన్ని ఇష్యూస్ ఉంటాయి. లైక్ అంటే ఇప్పుడు కొంచెం ఒక స్టంట్స్ చేసినప్పుడు కానివ్వండి, లేకపోతే డ్యాన్స్ చేసేటప్పుడు కానివ్వండి, చాలామంది కంప్లైంట్స్ ఏంటంటే వాళ్ళకి మోకాళ్ళు ప్రాబ్లం ఉంది, సో రీసెంట్గా బయట కంట్రీకి వెళ్ళి సర్జరీస్ చేయించుకొని వచ్చారు అని చెప్పేసి ఒక స్టార్ హీరో గురించి చెప్తారు. ఇంకొక స్టార్ హీరోకి సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంది అంటారు. ఇంకొక స్టార్ హీరోకి లంబార్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి చెప్తారు. అయినప్పటికీ కూడా వాళ్ళు జిమ్స్లో విపరీతంగా వర్కౌట్స్ చేస్తూ ఉంటారు కదా.
సో అలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళు జిమ్కి వచ్చి ఆ విధంగా వర్కౌట్స్ చేయడం, వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల వాళ్ళకున్న ఇష్యూ అనేది ఇంకా పెరిగే ఛాన్స్ ఉండదా? లేదు మ్యామ్, దానికి కూడా ఇప్పుడు మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లెట్స్ టేక్ హృతిక్ రోషన్. మన టాలీవుడ్లో పేర్లు వద్దు, లెట్స్ టేక్ హృతిక్ రోషన్. హృతిక్ రోషన్ ఏంటంటే ఆయనకి స్లిప్ డిస్క్ ఉంది, స్లిప్ డిస్క్ ఉంది, బట్ హీ హ్యాస్ ద బెస్ట్ బాడీ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. దానికి ఎలా చేశారంటే డ్రమాటిక్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రిన్సిపల్ అని ఒక ప్రిన్సిపల్ వాడారు. ఇంజరీ చుట్టూరు మజిల్ని బిల్డ్ చేసి దాని తర్వాత హీ స్టార్టెడ్ లిఫ్టింగ్ హెవీ. మీకు ఏ ఇంజరీ ఉన్నా మీ ట్రైనర్ ప్రాపర్గా ఉంటే యూ కెన్ గెట్ ఓవర్ ఇట్. వావ్. సో అదేంటంటే ఇంజరీ చుట్టూ మజిల్ బిల్డ్ చేయడమా? ఆ డిస్క్ ఏ డిస్క్ అయితే బల్జ్ అయిందో దాని చుట్టూ మజిల్ని బిల్డ్ చేసి దాని తర్వాత హీ స్టార్టెడ్ బిల్డింగ్ హిస్ బాడీ. అది పాసిబుల్? యా, ఇట్ ఈస్ పాసిబుల్. విత్ జిమ్మా? యా, జిమ్లో యూ కెన్ కరెక్ట్ 90% ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు చాలామంది మోకాలు నొప్పులు అంటారు. మోకాలు నొప్పులు ఎందుకు వస్తాయి? బికాజ్ యు ఆర్ నాట్ యూజింగ్ యువర్ నీస్. మీరు నీస్ వాడకపోవడం వల్ల దాంట్లో ఉన్న కార్టిలేజ్ టిష్యూ కానీ మీకున్న సైనోవియల్ ఫ్లూయిడ్ కానీ వెళ్ళిపోవడం వల్ల యూ గెట్ నీ పెయిన్స్. యూ స్టార్ట్ యూజింగ్ ఇట్ అగైన్, స్లోలీ విల్ బి నార్మల్. కానీ ఎలాగ మోకాళ్ళని యూజ్ చేయడం అంటే మోకాళ్ళని ఎలా యూజ్ చేస్తాం? ఇప్పుడు ఎట్లా అంటే మీ స్క్వాట్ తీసుకుందాం అనుకోండి, సింపుల్ తెలుగులో చెప్పాలంటే గుంజీలు అనుకోండి. ఫస్ట్ మీ రేంజ్ ఎంతవరకు వెళ్తున్నారో కంఫర్టబుల్గా అక్కడ వరకు చేపిస్తాం. దాని తర్వాత విల్ మేక్ యూ ఇంక్రీజ్ యువర్ డెప్త్. దాని తర్వాత దానికి ఏం చేస్తామంటే మీ హిప్ జాయింట్ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంది, హిప్ జాయింట్స్ని ఓపెన్ చేపిస్తాము. తర్వాత మీ స్ట్రెచ్ ఎలా ఉందో చూస్తాము. స్లోగా ఆటోమేటికలీ యూ విల్ బీ ఏబుల్ టు సిట్ డౌన్ అండ్ గెట్ అప్. ఓకే. యా, కానీ ఇట్స్ ఏ లాంగ్ ప్రాసెస్. నేను మీకు సింపుల్గా చెప్పేసాను, ఇట్ టేక్స్ టైం. ఇందాక మీరు హృతిక్ రోషన్ గారి గురించి చెప్పారు, అండ్ ఈవెన్ షారుఖ్ ఖాన్ గురించి తీసుకున్నా కానివ్వండి, నంబర్ ఆఫ్ సర్జరీస్ అయ్యాయి వాళ్ళకి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అన్ని అయినా కానీ రీసెంట్ మూవీస్లో పఠాన్, జవాన్ ఇలాంటి మూవీస్లో చూసినప్పుడు అబ్బా అసలు ఏం బాడీ ఇది అన్న ఫీల్ వస్తుంది కదా. బట్ అసలు ఎలా అన్ని సర్జరీస్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఆ విధంగా బాడీ మెయింటైన్ చేయడం, వెయిట్స్ లిఫ్ట్ చేయడం, జిమ్ చేయడం అనేది అది వాళ్ళకి ఇన్ ఫ్యూచర్ అది ఓకేనా? మెయిన్ థింగ్ వాళ్ళ ట్రైనర్ మ్యామ్. ఇప్పుడు హృతిక్ని తీసుకున్నారు అంటే క్రిస్ గెతిన్ అని ఆయన ట్రైన్ చేశాడు. మీరు అన్నట్టే ప్రైజింగ్ తీసుకుంటే హీ చార్జ్ 1 crore for 6 months. యా, సో ఆ కైండ్ ఆఫ్ ట్రైనర్స్ని వాళ్ళు తెచ్చుకొని ట్రైన్ చేస్తారు కాబట్టి విల్ బీ ఫైన్. వాళ్ళు ఏంటంటే ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో ఇలాంటి క్లయింట్స్ని డీల్ చేసి వీ నో వాట్ ఈస్ రాంగ్, వీ నో వాట్ ఈస్ రైట్, ఏది చేయించాలి, ఏది అవాయిడ్ చేయించాలి. ఒక పర్టికులర్ వర్కౌట్ వల్ల ఇంజరీ అవుతుంది అనుకోండి, దాన్ని ఎలిమినేట్ చేసి సేమ్ మజిల్ ఎలా డెవలప్ చేయాలి ఆ నాలెడ్జ్ అంతా వాడి వీ గెట్ దెమ్ టు ద బెస్ట్ షేప్. ఓకే. జనరల్గా జిమ్ కోచ్లు అవ్వాలి అంటే ఏమైనా ట్రైనింగ్స్ తీసుకోవడం ఉన్నాయి మ్యామ్, సర్టిఫికేషన్స్ ఉన్నాయి, కానీ ఐ డోంట్ రిలై ఆన్ దెమ్. ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా కానీ ఇప్పుడు సింపుల్గా చాలామంది సార్ ఐ డిడ్ దిస్ సర్టిఫికేషన్, నాకు ఒక జాబ్ ఇవ్వండి అని నాకు రోజు మెసేజ్లు వస్తూనే ఉంటాయి. వాడితో ఒక 2 minutes మాట్లాడితే వాడికి ఏం నాలెడ్జ్ లేదు, ఇట్స్ జస్ట్ పేపర్ అని అర్థమైపోతుంది. అంటే ఎందుకు అడుగుతున్నానంటే డాక్టర్ అవ్వాలంటే ఎంబీబీఎస్ చేయాలి, లాయర్ అవ్వాలంటే ఎల్ఎల్బి చేయాలి, ఇంజనీర్ అవ్వాలంటే బీటెక్ చేయాలి కదా. సో జిమ్ ట్రైనర్ అవ్వాలంటే ఇంకేమైనా కోర్సులు ఉంటాయా అని సో చెప్పేసి. సింపుల్గా చెప్పాలి అంటే K11 AS అని చాలా సర్టిఫికేషన్స్ ఉన్నాయి. అవి చేస్తే మీకు ట్రైనర్ అని ఒక ట్యాగ్ అయితే వస్తుంది. ఒక ప్రాపర్ ఇప్పుడు మీరు అన్నట్టే డాక్టర్స్లో నాట్ ఎవ్రీబడి ఈజ్ 100% ఏదైనా కానీ accuracy ఎక్స్పీరియన్స్ surgeon. చేయాలేమో. యా, ఎక్స్పీరియన్స్ అండ్ ఇంట్రెస్ట్ కూడా. చాలామంది ఈ ఫీల్డ్లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఏది లేనోడు ట్రైనర్ అయిపోతున్నాడు. సో బట్ దీంట్లో ఏంటంటే యూ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీడే. నేను ఎవ్రీడే చదువుతాను, కొత్తగా ప్రతిరోజు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. యూ హ్యావ్ టు అప్డేట్ యువర్ సెల్ఫ్. ప్యాషన్తో చేస్తే ఏ ఫీల్డ్లో అయినా ఎక్సెల్ అవుతాం. యా, ప్యాషన్. సో దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. మేబీ యూ కేమ్ విత్ యువర్ ప్యాషన్. యా, సో దట్స్ వాట్ నవ్ యు ఆర్ హియర్. నెసెసిటీ నుంచి ఇట్ టర్న్ ఇంటూ అ ప్యాషన్ యాక్చువల్లీ. చాలా మంది కానీ చెప్తూ ఉంటారు హీరోసే, లైక్ ఒకసారి ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ గారే చెప్పారనమాట, మీకు లైఫ్లో బోర్ కొట్టే థింగ్ ఏది అంటే నాకు వర్కౌట్స్ చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు అని చెప్పేసి చెప్పారు. బట్ ఆయన బాడీ చూస్తే ఒక ధృవ వీటిల్లో ఎలా ఉంటారు రామ్ చరణ్ గారు, కానీ వర్కౌట్స్ చేయడం ఇష్టం లేదు అంటే అసలు వీఆర్ రియల్లీ షాక్డ్. అంటే రామ్ చరణ్ గారికి వర్కౌట్స్ చేయడం ఇష్టం లేదా అని చెప్పేసి. అంటే ఇష్టము అంటే అదే, ఇఫ్ సంథింగ్ ఇస్ నెసెసరీ ఫర్ యూ, ఆయన ఫీల్డ్కి బీయింగ్ ఫిట్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన వర్కౌట్ చేయాల్సిందే. ఇప్పుడు రామ్ చరణ్ గారు చాలామందికి తెలియదు కానీ హీ గోస్ టు జిమ్ అట్ మార్నింగ్ 6 o'clock. అపోలో జిమ్కి మార్నింగ్ 6 o'clock హీఈస్ ఇన్ ద జిమ్, హీఈస్ వర్కింగ్ అవుట్, హీ ఫినిషెస్ హిస్ వర్కౌట్ దెన్ గోస్ టు షూట్స్. వీళ్ళందరూ చాలా డిసిప్లిన్గా ఉంటారు, కాకపోతే బయటకు ఎవరికి తెలియదు. ఈవెన్ మహేష్ బాబు వర్క్స్ అవుట్ ఎవ్రీడే, ఆయనకి ఇంట్లోనే పర్సనల్ జిమ్ ఉంటుంది యా కదా. ఉంది. కానీ సార్ అసలు నాకు అనిపిస్తూ ఉంటుంది వీళ్ళు ఇంట్లో లైక్ అంటే అన్నం, పప్పు, పచ్చడి ఇలాంటి ఫుడ్స్ ఎప్పుడైనా తింటారా? తింటారు మ్యామ్, వీక్లీ వన్స్, ఏం కాదు. అండ్ మీరు అన్నట్టు అన్నం, పప్పు, పచ్చడి అనేది ఎంత తింటారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఇచ్చిన క్యాలరీస్లో కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. మీరు అన్నట్టు అన్నం ఇస్ కార్బ్స్, సో పచ్చడిలో మేబీ ఫ్యాట్స్ అవి ఇవి అన్నీ ఉంటాయి.
కొంచెం పప్పు, దాంతోపాటు యువర్ చికెన్ ఆర్ ఎనీథింగ్ క్వాంటిఫై చేసుకొని తింటే ఏది తిన్నా ప్రాబ్లం లేదు. షుగర్ ఈజ్ అగైన్ అండ్ అనదర్ థింగ్. షుగర్స్ని 90% అవాయిడ్ చేయండి అని చెప్తా ఫర్ హెల్త్ రీజన్స్. వర్కౌట్, బాడీ ఇవన్నీ కాకుండా యువర్ హార్మోన్స్ని రెగ్యులేట్ చేయడానికి ఇటన్నిటికి షుగర్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సో ఇప్పుడు ఇది ఒక చిన్న విషయం, బట్ ఐ లాస్ట్ యా చాలామంది షూట్స్ అయిపోయిన తర్వాత వీకెండ్స్ వచ్చినప్పుడు, వీకెండ్స్ అనే కాదు ఈవెన్ వీక్ డేస్ కూడా జనరల్గా చూస్తే చాలామంది మనకి కనిపించేది పబ్స్లో వాటిల్లో ఎక్కువగా కనబడుతూ ఉంటారు. పబ్స్ అనేసరికి ఏదో ఒకటి లైట్గా కొంచెమైనా తీసుకోవాలి, కొంచెమైనా తినాలి. సో రెగ్యులర్గా పబ్స్కి వెళ్ళే ఆర్టిస్టులు ఎంతోమంది ఉంటూ ఉంటారు కదా. సో ఎలా మెయింటైన్ అవుతుంది వాళ్ళకి? అంటే కొంచెం క్యాలరీస్ అనేవి లోపలికి పంపించేసిన తర్వాత మళ్ళీ దాన్ని బయటికి తీయడం అంటే ఓవర్గా జిమ్ చేయాలా? ఓవర్గా జిమ్ అంటే నెక్స్ట్ డే వర్కౌట్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఆల్కహాల్ తీసుకున్న తర్వాత డిహైడ్రేట్ అయిపోతారు. 1 day గ్యాప్ ఇచ్చిన తర్వాత దే వర్కౌట్ హార్డ్ అంతే. అండ్ నాకు తెలిసి మీరు అన్నట్టు ఏ ఫిట్గా ఉన్న యాక్టర్ అయినా కానీ కంటిన్యూస్గా పబ్స్కి ఏం వెళ్ళరు. మేబీ వీకెండ్ వెళ్తారేమో. యా ఒక్క రోజు సరిపోదా సార్ వీక్ అంతా స్పాయిల్ అవ్వడానికి? అంటే మేబీ లిమిట్లో తాగుతారేమో. సో ఎందుకంటే అన్లిమిటెడ్గా తాగితే 100% ప్రాబ్లమే అవుతుంది. వన్స్ ఇన్ ఏ వైల్ 1 or 2 ఏం కాదు. ఓకే. అండ్ అంటే మీరు అన్నట్లుగా డ్రింక్ చేయడం వల్ల డీహైడ్రేట్ అవుతారు, అంతవరకు ఓకే. కాకపోతే ఏంటంటే చాలామంది ఒక బిర్యానీ తిన్న వెంటనే కోక్ తీసుకోవడం, లేకపోతే ఏదో ఒక సాఫ్ట్ డ్రింక్ తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు, ఈవెన్ కిడ్స్ ఆల్సో. సో వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? చాలా అన్హెల్దీ. ఇట్ ఈస్ వెరీ ఇట్ ఈస్ బిర్యానీయే చాలా క్యాలరీస్, ఆ కోక్లో షుగర్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దాంట్లో కార్బోనేటెడ్ డ్రింక్, అంటే కార్బన్ డైఆక్సైడ్ దాంట్లో మిక్స్ చేసి మీకు ఆ డ్రింక్ ఇస్తారు. మీరు అది తాగినప్పుడు ఏమవుద్దంటే గ్యాస్ బయటికి తినడం వల్ల ఫ్రీ అయింది అనిపిస్తారు కానీ బట్ యువర్ డ్యామేజింగ్ యువర్ ఇంటెస్టైన్. సడన్గా కార్బోనేటెడ్ డ్రింక్స్ ఎక్కువ తాగడం వల్ల ఓవర్ కన్జంప్షన్ అయితే ఆస్టియోపోరోసిస్ వస్తుంది. సో యూ స్టార్ట్ లూజింగ్ కాల్షియం ఇన్ యువర్ బోన్స్. లిమిట్ ఈస్ ఫైన్, ఏదైనా ఎక్సెస్ ఇస్ నాట్ గుడ్. ఓకే. అండ్ మీరు చెప్పండి సార్, అసలు నార్మల్గా ఒక నాట్ ఓన్లీ సెలబ్రిటీస్, ఒక నార్మల్ హౌస్ వైఫ్ని తీసుకుందాము, లేకపోతే ఒక ఎంప్లాయీని తీసుకుందాము, రోజు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి, ఇంటికి వచ్చేటప్పుడు కానివ్వండి, ఏదైనా తీసుకోవాలి అంటే జనరల్గా వాళ్ళు మినిమం ఎలాంటి ఫుడ్ తీసుకోవడం మంచిది? ప్రాబ్లం విత్ ఇండియన్ ఫుడ్ ఏంటంటే మనదంతా కాప్ డిపెండెంట్, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ ఫుడ్. యా లేదు, నార్త్ ఇండియన్ కూడా అంతే. అవునా? మోస్ట్లీ ఇప్పుడు వాళ్ళైనా రోటీస్ అవి అవన్నీ కాప్సే. ప్రాబ్లం ఏంటంటే మన ఇండియన్ ఫుడ్ స్టైలే కొంచెం ప్రాబ్లమాటిక్. మీకు టెక్నికల్లీ చెప్పాలి అంటే మీరు రెగ్యులర్గా తినే ఫుడ్తో ప్రోటీన్ ఎక్కువ తినండి. సో మార్నింగ్ టైం మీరు ఇడ్లీలు ఏదో తింటున్నారు అనుకోండి, దాంతోపాటు ఎగ్ వైట్స్ తినండి. మధ్యాహ్నం మీరు తినే రైస్ అండ్ కర్రీస్తో కొంచెం చికెన్ తినండి. నైట్ టైం ఐదర్ చికెన్ ఆర్ ఫిష్ ఆర్ పన్నీర్ ఏదో ఒకటి తినండి మీ ఫుడ్తో పాటు. కంప్లీట్గా అవాయిడ్ చేసి మారిపోండి, మాలాగా బాడీ బిల్డర్లు అయిపోండి అని చెప్పి ఇట్స్ నాట్ ప్రాక్టికల్. మేక్ హెల్దీ చాయిసెస్. ఇప్పుడు చాలామంది హెల్దీ చాయిస్ అంటే వైట్ రైస్ మానేసి బ్రౌన్ రైస్ తింటాం. లేదు, రెండు ఒకటే. హ్యాపీలీ ఈట్ యువర్ వైట్ రైస్. ఇప్పుడు కష్టపడి మీరు బ్రౌన్ రైస్లు అవి ఏం తినక్కర్లేదు. సో ఇంకొకటి ఏంటంటే క్వాంటిటీస్ని కట్ చేసుకోండి. పోర్షన్ కంట్రోల్లో పెట్టుకున్నారంటే ఆబ్వియస్లీ యుల్ కట్ డౌన్ హాఫ్ యువర్ క్యాలరీస్. కర్రీ బాగుంది కదా, ఇంకొంచెం అన్నం తిందాం అనుకునే కంటే కర్రీ బాగుంది ఈ రోజుకి చాలు. ఓకే. అండ్ రైస్ గురించి అన్నారు కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్గా మిమ్మల్ని ఒకటి అడుగుతాను. చాలామంది ఇప్పుడున్న ప్రజెంట్ కంప్లైంట్ ఏంటి అంటే వైట్ రైస్ అనేది తీసుకోవడం అన్హెల్దీ అని చెప్పేసి చాలామంది ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఒకళ్ళు కొబ్బరి నూనె తాగమనే వాళ్ళు కానివ్వండి, మొలకలు తినమనే వాళ్ళు కానివ్వండి, జ్యూసులు తాగమనే వాళ్ళు కానివ్వండి, వైట్ రైస్ అనేది అన్హెల్దీ, దాన్ని అర్జెంటుగా మానేసేయండి అని చెప్పేసి చెప్తారు. ఆ ప్లేస్లో బ్రౌన్ రైస్ కానివ్వండి, ఇప్పుడు రీసెంట్గా చాలామంది కినోవా తీసుకోమని చెప్పేసి చెప్తున్నారు. సో వాట్ ఈస్ ద బెస్ట్ రైస్? నార్మల్ రైస్. మన చిన్నప్పుడు మన అమ్మమ్మలు నానమ్మలు ఏదైతే తిన్నారో. మీరు చెప్పిన క్వశ్చన్స్లో నేను ఒక్కొక్కటి అడ్రస్ చేస్తాను. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ అంటున్నారు. కోకోనట్ ఆయిల్ అనేది ఏంటంటే మనం జనరల్గా ఏ ఫ్యాట్ని హీట్ చేసినా కానీ దాని స్ట్రక్చర్ బ్రేక్ అయ్యి టర్న్స్ ఇంటూ అ పాయిజన్. సో జనరల్గా కోకోనట్ ఆయిల్, గీ, మ్యాకడేమియా ఆయిల్, ఈ మూడు ఏంటంటే హైయెస్ట్ బాయిలింగ్ టెంపరేచర్లో కూడా వాటి స్ట్రక్చర్ పోదు. సో దీస్ ఆర్ సేఫ్ ఫర్ కుకింగ్. అందువల్ల కోకోనట్ ఆయిల్ ఇస్ గుడ్. ఇప్పుడు మీరు మొలకలు అన్నారు, మొలకల్లో ప్రోటీన్ ఉంటుంది కానీ వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్లో మీకు ఓన్లీ 34% మాత్రమే మీ బాడీ అబ్జార్బ్ చేసుకోగలదు. ఈజ్ ఇట్ హెల్దీ అంటే నో. దాని నుంచి గ్యాస్ట్రైటిస్ ఎక్కువ రావడమే ప్రాబ్లం. సో ఐ డోంట్ సజెస్ట్ మొలకలు హెల్దీ అనేది ఇట్స్ అ మిత్. సో దాన్ని పక్కన పెట్టేసేయండి. వైట్ రైసా, కినోవా వైట్ రైస్ కన్నా కొంచెం బెటర్. ఎందుకంటే దాని డైజెస్టివ్ ప్రాసెస్ కొంచెం స్లో, ఇన్సులిన్ స్పైక్ కొంచెం తక్కువ అవుతుంది.
అందువల్ల కినోవా వైట్ రైస్ కన్నా కినోవా బెటర్ అంటాం కానీ ఇన్ జనరల్ బ్రౌన్ రైస్ ఆర్ వైట్ రైస్ బోత్ ఆర్ సేమ్. అది జస్ట్ ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇప్పుడు మీకు వైట్ రైస్ సపోజ్ కేజీ 50 రూపీస్ అనుకోండి, బ్రౌన్ రైస్ మీరు 100-150 రూపీస్ పెట్టుకోనాలి. అది కేవలం అమ్మడానికి బ్రౌన్ రైస్ ఈజ్ హెల్దీ అంటారు కానీ నో, బోత్ ఆర్ సేమ్. హ్యాపీలీ ఈట్ యువర్ వైట్ రైస్. అలాంటిది కినోవా లాంటివి తీసుకోవాలంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి కినోవా రైస్ కొనుక్కోండి అని చెప్తే కిందకి పైకి చూసి బాయ్ చెప్తారు. యా, ఫన్నీ థింగ్ ఏంటంటే మ్యామ్, ఒకప్పుడు మనం కొర్రల్ని తీసి పడేసాం. ఓల్డెన్ డేస్లో మనం తీసుకుంటే మన వాళ్ళు ఏం తిన్నారని రాగులు, కొర్రలు, సజ్జలు, జొన్న. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఈవెన్ బయటకి ఎప్పుడైనా వెళ్ళి ఏదైనా తిందామన్నా కానీ మిల్లెట్స్ ఇడ్లీ, మిల్లెట్ నూడిల్స్ అని చెప్పేసి ఇవే తినండి అంటున్నారు కదా. అదే మ్యామ్, ఏం లేదు. వన్స్ యూ స్టార్ట్ సేయింగ్ దట్ దిస్ ఇస్ హెల్దీ, అబ్బా ఇది హెల్దీ ఏమో అని చెప్పి ఇప్పుడు 10 రూపాయలకి రావాల్సిందని యూఆర్ స్పెండింగ్ 100 రూపీస్ సార్. అవసరమేం లేదు. ఈట్ యువర్ నార్మల్ ఫుడ్, తక్కువ తినండి, క్వాంటిటీ తగ్గించండి అంతే. సో షుగర్స్ కి దూరంగా ఉండండి అంతే. ఓకే, సో విరాట్ కోహ్లీలు, రమేష్ చంద్రాలు కావడం ఈజీ అనమాట అయితే. యా, ఇలాంటివన్నీ ఫాలో అవుతుంటే అంటే మా లెవెల్ ఆఫ్ ఫిట్నెస్ అనేది, ఇప్పుడు నేను ట్రైనర్ మ్యామ్, విరాట్ కోహ్లీ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ లెవెల్ ప్లేయర్. సో మాకు ఇది నెసెసిటీ. మేము కొంచెం ఎక్స్ట్రీమ్స్కి వెళ్తాము. ఇప్పుడు ఎట్లా అంటే, నేను ఇంట్లో ఎవరిని నాకు వంట చేయను. ఐ కుక్ మై ఓన్ ఫుడ్. పాస్ట్ 14 years నుంచి ఐ కుక్ మై ఓన్ ఫుడ్. ఆఫ్టర్ మ్యారేజ్? యా, మై వైఫ్ ఆల్సో. నేను ఒప్పుకోను, అంటే మాది లవ్ మ్యారేజ్. సో షీ నోస్ మీ బిఫోర్ ఇట్ సెల్ఫ్. సో నా లైఫ్ స్టైల్ ఏంటో అంతా తెలుసు. కానీ యాక్చువల్లీ నాకన్నా తనే ఎక్కువ సాక్రిఫైజులు చేస్తుంది అనుకోవాలి. ఎందుకంటే ఐ డోంట్ ఈట్ విత్ హర్. నేను బయటికి వెళ్ళినా కానీ నువ్వు తిను, నేను కూర్చొని ఉంటా అంట. కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఓకే, మేడం ఏం చేస్తారు? హౌస్ వైఫ్. సో మేడం కూడా ఈ ఫిట్నెస్ ఇదంతా కొంచెం ఏమైనా ఇంట్రెస్ట్? చాలా చిరాకు మాకి. అవునా? నన్ను చూసాక ఇంకా ఎక్కువైంది. బేసిక్గా ఏంటంటే మీలాంటి వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు మేబీ ప్రెషర్ చేయరా? లైక్ అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మీరు చాలా ట్రైనింగ్ ఇస్తారు కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొంచెం ఏమైనా వెయిట్ పెరిగినట్లు అనిపిస్తే వెయిట్ తగ్గు, ఈ సింపుల్ ఎక్సర్సైజెస్ చెప్తాను నీకు అలా ఉన్నా. బేసికలీ తను ఒక నేషనల్ లెవెల్ రన్నర్ మ్యామ్. సో మీరు అన్నట్టే షీజ్ అ మెసోమోర్ఫ్ బాడీ. ఏం తిన్నా వెయిట్ పెరగదు. ఓకే, ఆ ప్రాబ్లం అసలు రాదు. సూపర్. ఇంకొకటి ఏంటంటే, నా లైఫ్లో బ్యూటీ అదే. సో వీఆర్ 2 different వరల్డ్స్ రన్నింగ్ ప్యారలల్. ఇప్పుడు నా డైనింగ్ టేబుల్ చూస్తే మీకు కిట్ క్యాట్ చాక్లెట్లు కనిపిస్తాయి. ఈ రోజు చూసినా కానీ మీకు కిట్ క్యాట్ చాక్లెట్లు కనిపిస్తాయి, బట్ నేను తిన్నాం. యా, బట్ సూపర్. అంటే ఇంట్లో లైక్ అండర్స్టాండింగ్, అంటే ఇద్దరు కూడా డిఫరెంట్ ప్రొఫెషన్స్ అయినా కానీ ఫిట్నెస్ విషయంలో ఇద్దరు సేమ్ ఉన్నారు. యా, షీఈస్ ఫిట్. షీఈస్ బోర్న్ ఫిట్. నేను ఫిట్ అయ్యాను. ఫిట్ అయ్యారు, మీరు ఫిట్ అవ్వాల్సి వచ్చింది. సో ఆ ఫిట్ అవ్వడమే మీకు ఇప్పుడు భోజనం పెడుతుంది. రియల్లీ అండి, ఇట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ జర్నీ. లైక్ అంటే ఒక మనిషిని చూసినప్పుడు అబ్బో ఇతను ఇలా ఉన్నాడేంటి అనుకునే ప్లేస్ నుంచి ఉంటే ఇలా ఉండాలి అనే ప్లేస్కి మీరు వచ్చారు. బట్ ఇట్ ఈస్ రియల్లీ ఇన్స్పైర్. చాలా మంది మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి, ఎస్పెషల్లీ నౌ ఇట్ ఈస్ ఇన్ యంగ్ జనరేషన్. కానీ డెఫినెట్లీ వండర్ఫుల్ సెలబ్రిటీ ట్రైనర్ అని చెప్పేసి మేమందరం చెప్పడం కాదు, కానీ మీ ఇన్స్టా పేజ్ ఫాలో అయ్యే వాళ్ళకి మీరే డెఫినెట్గా వన్ ఆఫ్ ది సెలబ్రిటీ లాగా కనబడుతూ ఉన్నారు. సో వీఆర్ రియల్లీ హ్యాపీ అబౌట్ దట్. నిజంగా చాలా పెద్ద కాంప్లిమెంట్ నాకు. యా, ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ రియల్లీ నైస్ ఇంటర్వ్యూ అండ్ నిజంగానే చాలా ఇన్స్పిరేషనల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.